మరొకసారి ఈ రాత్రికాల ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామమున శుభములు తెలియచేస్తున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనములను చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. రోమపత్రిక 12వ అధ్యాయము 11-12 వచనంలో మనం గమనిస్తే 3 మాటలను ఇక్కడ చూస్తున్నాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండవలసిన వారముగా ఉంటున్నాము. ప్రభు మనల నుండి ఆశిస్తున్నది ఆసక్తి విషయంలో నీ వ్యక్తిగతమైన, కుటుంబమైన, సంఘమైన, పరిచర్య అయినా ఏదైనా కానీ ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా, మందబుద్ధి కలిగిన వారు కాకుండా, నిర్లక్ష్యము కలిగిన వారు కాకుండా, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలని ప్రభువు కోరుచున్నాము. మనమందరము మరి ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఎలా చేయాలి, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అంటున్నాడు. పోయిన మాసంలో ఎడతెగక ప్రార్థన చేయుడని ధ్యానించాము. ఈ మాసంలో ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పట్టుదల ప్రార్థన విషయంలో. ఎందుకు ప్రార్థన విషయంలో ఇంతగా పట్టుదల కలిగి ఉండాలని ప్రభు కోరుచున్నాడు? ఎందుకనగా ప్రార్థన ప్రాముఖ్యమైనది కాబట్టి అట్టి విషయంలో పట్టుదల కలిగి ఉండాలి అంటుంది. మనము మేడగదిలో ఉన్నామని తెలియజేయబడింది. మేడగదిలో ఉన్నవారంగా ఉంటున్నాం. అయితే మరి మేడగదిలో ఏమి చేస్తున్నాము? మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని వ్రాయబడి ఉన్నది. మరి ఎలాగ ప్రార్థన చేస్తున్నామో? ఇంతకీ మేడగది ఎక్కడుంది? మేడగది ఎక్కడుంది? మేడ మీద ఉంది. మేడగది సీయోను కొండ మీద నిర్మించబడి ఉంటున్నది. పాత యెరూషలేము యొక్క గోడలకు అవతల యెరూషలేము పట్టణంలో రాజైన దావీదు గారి యొక్క సమాధి మీద నియమించబడిన అంతస్తు అది మేడగది. దావీదు కుమారుడని ఏ రీతిగా ప్రభువును గుర్తిస్తున్నాడో అలాగే ఆ మేడగది కూడా వాడబడిందంటే దావీదు గారి యొక్క సమాధి నిర్మించబడినటువంటి ఆ స్థలంలో, ఎందుకంటే రాజుల యొక్క సమాధి కాబట్టి అట్టి రీతిగా వారు నిర్మించిన దాని మీద ఉన్నటువంటి ఆ మొదటి అంతస్తే మేడగదిగా ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాము. చూడండి, మనం గమనించినట్లయితే ఈ మేడగదిని గురించి ఒక అనుభవంలో ప్రభు తెలియచేస్తున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 7వ వచనం నుండి గమనిస్తే, పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు
మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడగగా, ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతడి వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడిని నడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. హల్లెలూయా. చూడండి, పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినం వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన యొద్ద ఉన్నటువంటి 12 మంది శిష్యులలో పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారితో చెప్పగా, వారిని పంపగా, వారేమడుగుతున్నారంటే, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడగగా. అయితే ఇక్కడ గమనించండి, ప్రభు ఇచ్చిన సమాధానాన్ని గమనిస్తే, ఆయన ఆ గది యొక్క యజమానుడి పేరు ఒక్కటి చెప్తే సరిపోతుంది కదా. ఇప్పుడు పేతురు యోహాను అడుగుతున్నారు, మేము ఎక్కడ సిద్ధపరచాలని కోరుతున్నావయ్యా అంటే, ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిలో సిద్ధపరచండి అని చెప్తే సరిపోతుంది కదా. మరెందుకు ఇన్ని సూచనలు ఇస్తున్నాడు? ఏమంటున్నాడు? మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. మామూలుగా అయితే నీళ్ల కుండ మోసుకొని పోయేది ఎవరు? స్త్రీలు. కానీ ప్రభు ఇచ్చే సూచన ఏంటంట, నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు ఎలా వస్తాడంట? ఎదురుగా వచ్చును. వెళ్ళేవాడు కాదు, ఎదురుగా వచ్చేవాడు కావాలి. మీరు గమనిస్తే నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న, ఇక్కడ ఇతని పేరు రాయబడలేదు. ఎవరు సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉంటున్నాడు. నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు. నీళ్ల కుండ అంటే సమృద్ధిగా, నీళ్లు అనగా వాక్యము, ఆత్మకు సాదృశ్యము. ఆ నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్నటువంటి ఆ ఒక్కడికి ఎదురుగా రాగా. అందుకే మొదటగా ప్రభు చెప్పేది ఏంటంటే, ఎవరిని అనుసరించాలని చెప్తున్నాడు? ఎవరి దగ్గర నీళ్ల కుండ ఉంటుందో, ఎవరి కుండలో నీళ్లుంటాయో, ఎవరి దగ్గర సమృద్ధి ఉంటుందో వారిని అనుసరించాలా. ఆ దారిలో, ఆ బాటలో, ప్రభు చెప్పినటువంటి మార్గంలో ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది వెళ్తున్నారు. కానీ వారిని కాదు అనుసరించాల్సింది. ఎవరి దగ్గర నీళ్ల కుండ ఉంది, ఎవరు నీళ్ల కుండతో నింపుకొని వెంటబెట్టుకొని మోసుకొని వస్తారో అతన్ని వెంబడించాలి. సమృద్ధి కలిగిన వాడిని వెంబడించాల. లేమి కలిగిన వాడి కాదు, నీళ్లు లేని వాడి దగ్గర కాదు, ఆత్మ లేని వాడి దగ్గర కాదు, సమృద్ధి లేని వాడి దగ్గర కాదు. నీళ్ల కుండ కలిగి ఉన్న వాణ్ణి వెంబడించాలి. వెంబడించి అతడు ఎక్కడికి వెళుతున్నాడో అక్కడికి వెళ్ళి అతడు ప్రవేశించిన ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, అతడు ఏ ఇంటిలో అతనితో మాట్లాడాల్సింది కూడా లేదు. అతడు ఎటు వెళ్తున్నాడా చూడాలా, ఏ ఇంటిలోనికి ప్రవేశిస్తాడా చూడాలా. ఆ ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఎవరితో? ఇంటి యజమానునితో చెప్పుడి.
ఆ నీళ్ళకుండ కలిగిన వాడిని కాదు అడగాల్సింది, ఆ ఇంటి యజమానుణ్ణి అడగాలి. ఏమని? బోధకుడు పంపించాడు మమ్మల్ని, బోధకునికి కావాల్సింది విడిది గది ఎక్కడ ఉంది, పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడదని బోధకుడు నిన్ను అడుగుతున్నాడు. ఇంటి యజమానుడితో పేతురు యోహానులు వెళ్ళి మాట్లాడుతున్నారు, ఇదిగో బోధకుడు పంపించాడు, పస్కా భుజించుటకు విడిది గది ఎక్కడనని నిన్ను అడుగుతున్నాడు అని అంటప్పుడు ఆయన ఏం చేశాడు? అక్కడ అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఈ యజమానుడు ఎవరికి సాదృశ్యం అంటే తండ్రికి సాదృశ్యం. ఈ యజమానుడు తండ్రికి సాదృశ్యము. పరిశుద్ధాత్ముడు తండ్రి దగ్గరికి నడిపించేవాడు. కుమారుని కొరకు వీరు పస్కాని సిద్ధపరుస్తూ ఉంటున్నారు, తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటున్నారు. బోధకుడు పంపించాడు, విడిది గది ఎక్కడా అని అడుగుతున్నాడు. విడిది గది అంటే రెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్, మామూలుగా చిన్నది. ఆయన అడిగింది చిన్నది, గెస్ట్ హౌస్ విశ్రాంతి తీసుకునేది, రెస్ట్ హౌస్ అతిథులు వచ్చే ఉండడానికి. కానీ అడిగింది చిన్నది, కానీ యజమానుడు సిద్ధపరిచింది గొప్ప మేడ గది. హల్లెలూయా. అడిగింది చిన్నది, రెస్ట్ హౌస్ అడిగాడు, విడిది గది అడిగాడు, కానీ యజమానుడైతే గొప్ప మేడ గది. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడ గది మీకు చూపించును. గొప్ప మేడ గది, దాదాపుగా గొప్ప మేడ గది అంటే ఎంత పెద్దది అయి ఉండొచ్చు? ఆయన అడిగింది చిన్నగా ఒక గెస్ట్ రూమ్ ఉంటే సరిపోతుందని అడిగాడు, కానీ యజమానుడు సామగ్రి కలిగినటువంటి గొప్ప మేడ గది అంటే మీరు ఎంబడి ఏం తీసుకొని రావాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కంప్లీట్గా అన్నీ సిద్ధపరిచి ఉన్నాయి. రావాలా, పస్కాను వధించాలా, భోజనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఎంతమంది ఉండొచ్చు? దాదాపుగా ఎంతమంది పట్టేది కావచ్చు అది? 13 మంది యేసు ప్రభు శిష్యులు, 1 + 12 13 మంది. ఇంకా ఇంకెంతమంది కొరకు సరిపోయేంత కెపాసిటీ అది. ఓకే, 24, 26, 40 మంది. ఓకే, ఇంకా ఫ్రీగానే కదా చెప్పేది, ఏం ఛార్జ్ చేయట్లేదు కదా. అపోస్తల కార్యంలో మేడగదిలో ఎంతమంది ఉన్నారు అక్కడ? మరి 120 మంది కంటే ఎక్కువగా సరిపోయే మేడగది అది. 10 మంది, 20 మంది, 50 మంది కెపాసిటీ కాదు. అడిగింది చిన్నది అడిగాడు, కానీ యజమానుడు తండ్రి సిద్ధపరిచినటువంటి ఆ మేడగది 120 మంది కంటే ఎక్కువగా. ఎందుకంటే ఆ తల్లి మరియమ్మ, అపోస్తలులు, ఇంకా అనేకులు కలిసి ప్రార్థనలు చేస్తూ మేడగది ఎక్కిపోయి వారు గడిపినటువంటి అదే మేడగది. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు కూడా చివరి రాత్రి భోజనం కొరకు ఏర్పాటు చేసుకున్నది. ఆ చివరి రాత్రి భోజనమే ప్రభు రాత్రి భోజనముగా మార్చబడింది. అటువంటి ఆ సామగ్రి గల గొప్ప మేడగది తండ్రి వారికి ఇచ్చాడంటే చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 10-11 వచనంలో మనం గమనిస్తే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 10-11. మీ దేవుడైన యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత
నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను, త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఇశ్రాయేలుల కొరకు ప్రభువు చూడండి, కానాను దేశంలో వారి కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన దాన్ని బట్టి ఆ దేశంలో ప్రవేశపెట్టి ఎలాంటి వారి కొరకు ఇచ్చాడంట? నీవు కట్టని గొప్పవగు మంచి పురములు నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. నీ కొరకు ఆల్రెడీ వాళ్ళతోనే కట్టించి నిర్మించి పెట్టాడు. ఇంకా నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, ఆ ఇండ్లు కూడా నిర్మించి అందులో ధాన్యములతో నింపి పెట్టాడు. తర్వాత నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను కూడా అన్ని రెడీమేడ్గా సిద్ధపరిచి ఉంచాడు వాళ్ళకి. వీళ్ళకేమో అరణ్యంలో అర్థమైతలేదు. అరణ్యంలో ఉన్నప్పుడు వీరికి ఇదే అనుకుంటున్నారు, ఇంకా మా బ్రతుకులు ఇంతేనా, మాకు ఇంకా ఈ మన్నానేనా, మాకు ఇంకా మాంసం దొరకదా, చేపలు దొరకయా, ఇవి దొరకయా అనుకుంటారు. కానీ వీరి కొరకు ఆల్రెడీ కానానులో ప్రభువు సమృద్ధిగా త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, అంటే నీ కొరకు ఎన్ని సిద్ధపరిచించాడో చూడండి ప్రభు. నీవు కష్టపడకుండా నీవు కేవలం కానాన్లో ప్రవేశిస్తే నీ కొరకు పురములున్నాయి, ఇండ్లున్నాయి, ధాన్యాలున్నాయి, బావులున్నాయి, ఒలీవల తోట ఉంది, ద్రాక్ష తోట ఉంది, పాలు తేనెలు సమృద్ధిగా ప్రవహించే దేశంలోనికి నడిపిస్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా విడిది గది అడిగితే సమృద్ధి గల సామగ్రి గల గొప్ప మేడ గదిని ప్రభు కొరకు తండ్రి ముందుగానే సిద్ధపరిచాడు. ఇక్కడ గమనించండి, ఇవన్నీ కూడా నీ కొరకు సిద్ధపరిచిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా, నిన్ను రప్పించిన యెహోవాను మనం అందరం మర్చిపోయిన స్థితిలోనే ఉన్నాం. ప్రభు ముందే చెప్తున్నాడు, నీ కొరకు అన్ని సిద్ధపరిచాను, మీరు వెళ్ళండి, అనుభవించండి, వాటిని స్వాధీనం చేసుకోనండి. అవన్నిటి ద్వారా మీరు తిని తృప్తి పొంది నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ఏం కండిషన్ పెట్టాడండి ప్రభువు? ఎంత పెద్ద కండిషన్ అది! నీ కొరకు పురములను కట్టి, ఇండ్లను కట్టి, ధాన్యములతో నింపి, బావులను త్రవ్విపెట్టి, ద్రాక్ష తోటలు ఇచ్చి, ఒలివ తోటలు ఇచ్చి, పాలు తేనెలు సమృద్ధిగా ఇచ్చి, శ్రేష్టమైన గోధుమ పంటలు ఇచ్చి, ఇవన్నీ అనుభవించు. వీటి కొరకు నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ అనుభవించు. కానీ నిన్ను ఐగుప్తు నుండి ఇక్కడికి రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడు అంటున్నాడు. మరి మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం మరవకుండా ఉండడానికి? మన కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదములన్నీ సిద్ధపరిచి ఉంచి వాటి అన్నిటినీ కూడా మనం అనుభవించిన కొరకు ప్రభువు సిద్ధపరిస్తే మనం ఎందుకు మరిచిపోయిన స్థితిలో ఉంటున్నాం? ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఎందుకుంటున్నాం? ఆత్మయందు తీవ్రత లేని వారంగా ఎందుకుంటున్నాం? ప్రార్థన యందు పట్టుదల లేని వారంగా ఎందుకుంటున్నాం? ఎందుకు? తిని తృప్తి పొంది కడుపులో చల్లగా ఉన్నది కదలకుండా. ఇంకెందుకు దేవుడు గుర్తుకొస్తాడు? ఇంకా దేవుడు ఎందుకు గుర్తుకొస్తాడు? మర్చిపోతే మరలా ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు మరలా గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడైతే అవసరం లేదు ప్రభువా, అవసరం ఉన్నప్పుడు మరలా మీ దగ్గరికి వస్తాము. సరే, ఇప్పుడు ఇవన్నీ గమనించండి. ఇన్ని సూచనలు ఇచ్చారు, వీరు వెళ్ళారు, ఇచ్చాడు కదా. ఇవన్నీ
ఎందుకు ప్రభువు పేరు చెప్పకుండా ఫలాని వ్యక్తి అని, ఫలాని యజమానుడని ఎందుకు చెప్పాడు ప్రభు? పేరు తెలియదా ప్రభుకి? యజమానుడి పేరు తెలియదా? ఆ కుండ మోసేవాడి పేరు తెలియదా? మరి పేర్లు తెలిసాక డైరెక్ట్గా ప్రభువు పేరు చెప్పి అక్కడికి డైరెక్ట్ పంపించచ్చు కదా? ఎందుకు సూచనలు ఇచ్చి మరి పంపించాడు? ఇంకా ప్రాక్టీస్, అనుభవం కొరకు. ఎందుకొరకంటే ఇస్కరియోతు యూదాకు తెలియకూడదని. ఆ స్థలము ఇస్కరియోతు యూదాకు తెలియకూడదు. ఎందుకు అంటే ఒకవేళ ఈ చివరి రాత్రి భోజనం ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడో, ముందుగానే పలాని వ్యక్తి పేరు చెప్పి పలాని ఆ గృహం అని చెప్పి వాళ్ళందరి ముందు చెప్తే ఈయన ఎక్కడ సమాచారం వాళ్ళకి చేరవేస్తాడో, ఇస్కరియోతు యూదా కొరకు ఆ పేరు దాచిపెట్టాడు. కొన్ని సందర్భాల్లో కూడా ప్రభు ముందుగా మనకి ఏది బయలుపరచకుండా, ఎందుకంటే దుష్టుణ్ణి మరిపియడానికి సూచనలు మాత్రమే ఇస్తాడు. ఈ సూచన ప్రకారం వెళ్ళాలంటాడు. అయ్యో ఏమి లేదే ఇక్కడ, మనం ఎలాగ అనుకుంటా. కానీ ఎందుకు? మనకు ఇవ్వబోయే ఆశీర్వాదము దుష్టుడు దొంగిలించకుండా ఉండడానికి. యూదాకు తెలిస్తే ఎక్కడ సమాచారము అప్పగిస్తే వచ్చి డిస్టర్బ్ చేస్తారో ప్రభు అందుకే నేను మిక్కిలి ఆశపడి తినంటాడు. మీ అందరితో కలిసి భోజనం చేయడానికి నేను మిక్కిలి ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని రాజ్యంలో మరలా మీతో కలిసి భోజనం చేసే వరకు నాకు ఇక్కడ సమయం లేదు. ఈ సమయం పోగొట్టుకోకూడదు, ఈ సమయం భద్రపరచుకోవాలని అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు ప్రభు. సూచనలు ఇచ్చి మరి పంపిస్తున్నాడు. అడగచ్చు వాళ్ళకు, ప్రభువా ఇన్ని సూచనలు ఇస్తున్నా, ఒక పేరు చెప్పొచ్చు కదా అంటే, నేను చెప్పేదానికి ప్రతిదానికి కూడా ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తం ప్రకారమే వెళ్ళాలా. మనమేమో అడ్వాన్స్ అయిపోయి ప్రభు ఆ చిట్టి ఏదో ముందే ఇస్తే అయిపోతుంది కదా, ఆ పేరేదో ముందే చెప్తే అయిపోతుంది కదా, అప్పుడు దాకా మేము వెతుకోవాలా. ఏ కుండ మనమైతే ఏమంటామంటే నీళ్ళకుండ అన్నారు, చెప్పారు కరెక్టే ప్రభు. ఆ నీళ్ళకుండ రౌండ్దా పొడుగుదా? ఆ నీళ్ళకుండ ఎరుపు కలర్ ఉంటుందా, బ్లాక్ కలర్ ఉంటుందా? ఆ నీళ్ళకుండ పట్టుకొని వచ్చేవాడు పొట్టిగుంటాడా, పొడుగుంటాడా? ఆ నీళ్ళకుండ మోసేవాడు ఏ రకంగా డ్రెస్లో ఉంటాడు? ఇన్ని మనకు ఆ డ్రెస్ కలర్లతో సహా కావాలి. కానీ ప్రభు చెప్పిన మాట ప్రకారం వెళ్ళారు. ఎందుకు అర్థం చేసుకున్నారు ప్రభు ఎందుకు చెప్పాడు ఇలాగా. ఆ రీతిగా వారు వెళ్ళి ఆ మేడగదిలో ప్రభు చెప్పిన రీతిగా సిద్ధపరిచినప్పుడు ప్రభు వారితో భోజనము చేసి వారికి సమస్తమును కూడా అక్కడ బోధించాడు. గమనించండి, యోహాను సువార్తలో 13, 14, 15, 16, 17 5 అధ్యాయాలు కూడా ఈ మేడగదిలోనే జరిగినాయి. 13 నుండి 17 అధ్యాయాలు, 5 అధ్యాయాల యొక్క సారాంశం అంతా కూడా ఈ మేడగదిలోనే ప్రభువు శిష్యులకు బోధించాడు. అందుకే అది ఆయనకు ప్రాముఖ్యమైనది. యూదా ద్వారా ఎక్కడ కూడా ఆ సైనికుల ద్వారా వారి ద్వారా ఎవరి ద్వారా డిస్టర్బ్ కాకూడదని కొండ మీద ప్రసంగం చేశాడు ప్రభు. ఆ కొండ మీద ప్రసంగం ఏంటి? ధర్మశాస్త్రానికి లేటెస్ట్ ఎడిషన్. అది మోషే కాలంలో ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రానికి లేటెస్ట్ ఎడిషన్ అది. కానీ ఈ మేడగదిలో 12 మంది శిష్యులతో ప్రభు తెలియచేస్తున్నది ఏంటంటే ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఎక్కడ ఇవ్వబడిందంటే, క్రొత్త నిబంధన సంఘం ఎక్కడ పురుడు పోసుకున్నదంటే, క్రొత్త నిబంధన సంఘం ఎప్పుడు ప్రారంభమైందంటే, క్రొత్త నిబంధన సంఘానికి పునాది ఎక్కడంటే మేడగది. అపోస్తలులు 12 మంది అపోస్తలులకు ప్రకటించబడినటువంటి ఈ 5 అధ్యాయాల్లోనే క్రొత్త నిబంధన సంఘము ఏర్పాటు చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ 12 మంది అపోస్తలులకి ప్రభు బోధిస్తూ పరిచర్య చేస్తూ
తర్వాత ముందుగానే ఒక మాట తెలియచేశాడు, మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు. ఎవరు అన్నప్పుడు, నేను రొట్టె ముక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే అని చెప్పాడు. అలాగే వెళ్ళిపోయాడు, యూదాకి ఇచ్చాడు, యూదా వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ గమనించండి, ఆ 12వ స్థానము ఎవరి ద్వారా మరలా సంపూర్తి చేయబడిందంటే అపోస్తుడైన పౌలు ద్వారా. చిట్టి వేసి 12వ వ్యక్తిని ఏర్పాటు చేసుకుంది మత్తీయానే. కానీ ఆ మేడగది అనుభవంలో మత్తీయ అక్కడ లేడు కదా. తర్వాత ఇస్కరియోతు యూదా చనిపోయాక అతని స్థానంలో ఇంకొకరిని తీసుకోవాలని అపోస్తులు పెట్టాడు. కానీ ఆ మేడగదిలో ఆ అనుభవంలోనికి ఆ 11 మంది అపోస్తులతో చేర్చబడిన వాడు అపోస్తుడైన పౌలు గారు. ఆయన అంటాడు కదా, 3వ ఆకాశమునకు నేను ఎక్కిపోతినని. ఆ అనుభవమే మేడగది అనుభవం. అక్కడ ఏ 11 మంది అపోస్తులకు ఏవైతే ప్రభు బోధించాడో, మరలా పౌలు గారికి 3 సంవత్సరముల కాలంలో వీరే రీతిగానైతే అనుభవాలు పొందుకున్నారో, పౌలు గారికి కూడా మరల అలాంటి అనుభవాల్ని ప్రభు నేర్పించాడు. ఆ తర్వాతనే పరిచర్యకు రప్పించుకున్నాడు తప్ప, పిలిచాను వెళ్ళిపో ప్రకటించమని చెప్పలా. ఏర్పాటు చేసుకొని పిలిచి 3 సంవత్సరములు ఆయనకు మేడగది అనుభవమునిచ్చి అన్ని బోధించి అప్పుడు పంపిస్తే పౌలు వచ్చి పరిచర్య చేశాడు. ఊరికేనే ఇవాళ పిలిచేసి రేపు రెడీగా ఎల్లుండి వెళ్ళి ప్రకటించమని చెప్పలేదు. అట్టి రీతిగా ఈ మేడగది అనుభవంలోనికి వారిని ప్రభు నడిపించి ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఇదే మేడగదిలో ఈ 120 మంది కంటే ఎక్కువగా కూడి ప్రార్థిస్తున్న ఈ మేడగదిలోనే పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు పండుగ దినము నాడు ఆత్మరూపిగా వారి మీద కుమ్మరించబడి ఉంటున్నాడు. శ్రేష్టమైనటువంటి యొక్క మేడగది అనుభవంలోనికి మనల్ని కూడా ప్రభు నడిపిస్తున్నాడు. ఆ మేడగదిలోనే ప్రభు చూడండి వారికి ఒక మాట తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇది వరకు మీరేమియు నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. చూడండి, ఇక్కడ ప్రభు వారితో ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే ఇది వరకు, ఇంతవరకు. ఎప్పుడు ఈ మాట సెలవిస్తున్నాడు? మేడగదిలో. మేడగది ఇది 16వ అధ్యాయం అంటే అందులోదే కదా, 13 నుండి 17లో ఉంది. 16వ అధ్యాయం అంటే చివరి రాత్రి అది. శిష్యులు 3 సంవత్సరములకు పైగా ప్రభువుతో ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ఆయన పేరిట ఏమీ అడగలేదంట. మరి మనదైతే ఫస్ట్ డేనే ప్రభువా నువ్వు సేవకు పిలుచుకున్నావు, నేను వస్తున్నా, మరి నేను రేపు రావాలంటే ముందు ఇవన్నీ కంప్లీట్ చేయి ప్రభువా, ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తే నేను ఏ ఆటంకం లేకుండా వచ్చేస్తాను ప్రభువా. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, చివరి రోజు వరకు, చివరి రాత్రి భోజనం వరకు కూడా వారితో సెలవిస్తున్న మాట ఏంటంటే ఇది వరకు మీరేమియో నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. సరే, మరి ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉన్నది. ఇంకొకటి కూడా ఏంటంటే నా పేరిట ఏమి అడగలేదు అంటున్నాడు. ఇంకొకరి పేరిట అడగచ్చు కదా. ఇంతవరకు నా పేరిట ఏమి అడగలేదు, కానీ ఇంకొక రకంగా అడగవచ్చు కదా. ఏ రకంగా? ఎవరి పేరట? తండ్రి పేరట. ఇంతవరకు తండ్రి పేరిట అడిగారు, ఇంతవరకు తండ్రి నామములో తండ్రి ద్వారానే పొందుకున్నారు. కానీ ఇక మీదట ఇప్పటి నుండి నా పేరిట అడిగితే మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా మీకు
దొరుకును. అడుగుడి అంటున్నాడు. గమనించండి, ఇంతకుముందు మరి వారు ఎవరి పేరిట అడిగారో ఏం అడిగారో చూద్దాం. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ఇక్కడ గమనించండి, ఎంత చిత్రంగా ఉంటుందంటే కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే గమనించండి. ఇక్కడ చూడండి, 1వ వచనంలో రాయబడిన మాట ఏంటి? ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండి. ఏం చేస్తున్నాడు యేసయ్య? ప్రార్థన చేస్తున్నాడు కదా. వీరందరూ అక్కడే ఉన్నారు కదా, వీళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా. వెయిట్ చేసాక ఏమంటున్నారు? ఆయన ప్రార్థన చాలించేదాకా వెయిట్ చేసి, చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. ముందట ప్రభువును పెట్టుకొని ఇంతసేపు ప్రభు ప్రార్థనలో ఉన్నాడు కదా. ప్రభువా, ఆ ప్రార్థన ఏదో మాకు నేర్పమని అడగవచ్చు కదా. మనం కూడా అడిగేటి అలాగే ఉంటాయి. ప్రభు ముందట నీ ముందే ప్రార్థన చేస్తున్నాడు, నీ ముందే మోకరించాడు. ఎంతసేపు ప్రార్థన చేశాడో అంతసేపు వెయిట్ చేస్తున్నారు. ప్రార్థన చాలించేదాకా వెయిట్ చేశారు. ప్రార్థన చాలించిన తర్వాత అడుగుతున్నారు ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని అడుగుతూ ఉంటున్నారు. అయితే ప్రభు ప్రార్థన నేర్పిస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి గమనిస్తే, కాబట్టి మీరిలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములో క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇది ఏ ప్రార్థన? ఇది పరలోక ప్రార్థన. ఇది సరైన ప్రార్థనేనా? సరి అయిన ప్రార్థన ప్రభువే కదా నేర్పిస్తున్నాడు వారికి. ప్రభువే నేర్పిస్తున్నాడు వారికి. సరి అయింది కాబట్టే అయితే గమనించుదాం, ఇది క్రీస్తు కంటే ముందుగా ఉన్న ప్రార్థన, బిఫోర్ క్రైస్ట్. ఇది పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ గమనించండి, పరలోకమందున్న మా తండ్రి ఎంత దగ్గర ఉన్నాడు? ఎంత దగ్గర ఉన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. యూదులకి వారు ఎంతసేపటి కూడా దేవుడు అంటే మహోన్నతుడు, ఉన్నతమైన వాడు, పరిశుద్ధుడు, ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నాయో అని చెప్పాడు. కాబట్టి ఆయన ఉన్నత స్థలం మీద ఉండువాడు కాబట్టి ఆయనను పరలోకమందున్న మా తండ్రి అని సంబోధిస్తారు. ఎందుకంటే వీరు తమ్ము తాము తగ్గించుకుంటున్నారు అన్నట్టుగా. మరి అంత దూరముగా ఇప్పుడున్నాడా తండ్రి? అప్పటి వరకు కరెక్టే. ప్రభు నేర్పించే వరకు, వారు బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు చేసేంత వరకు, ప్రభు వారికి నేర్పించేంత వరకు కూడా పరలోకమందున్న మా తండ్రి
కూడా మన వాళ్ళని అలాగే పిలిస్తే ఏమంటారు, నేను పక్కనే ఉన్నా కాదరా, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చుండబెడుతున్నావు. ప్రభు ఇప్పుడు తండ్రి ఇప్పుడు ఎంత సమీపమయ్యాడు. ఫిలిప్ అడుగుతున్నాడు, ప్రభువా నాకు తండ్రిని పరిచయం చేయాలంటున్నాడు. ప్రభు అంటాడు, ఇంతకాలం నువ్వు నాతో ఉన్నావు, నీకు ఇంకా తండ్రి తెలియదా అంటాడు. తండ్రియు నేను ఏకమై ఉన్నాం కదా, మరలా తండ్రిని నాకు పరిచయం చేయించమని ఎలాగ అడుగుతున్నావు అంటున్నాడు. మరి ఇప్పుడు తండ్రి దూరంగా ఉన్నాడా, దగ్గర ఉన్నాడా? మరి దగ్గర ఉన్నప్పుడు ఎలా పిలవాలా? పరమ తండ్రి అంటే సరిపోతుంది. పరలోకమందున్న అంటే దూరం అయిపోతుంది. పరమ తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. ఓకే, ఇది కరెక్ట్. తర్వాత మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము, ఇక్కడనే ఉన్నది అసలు కథ. మా రుణస్థులను మేము మరెంతవరకు క్షమిస్తాను? అసలు క్షమాపణ అనేది మన డిక్షనరీలో లేదు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. గమనించండి, ఇక్కడ ఇంకా కింద దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల 14వ వచనంలో మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధము క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇంకెక్కడ మరి సమాధానం ఎక్కడ? నీకు తండ్రితో సమాధానం ఎక్కడ? నీకు పొరుగు వారితో సమాధానం లేనప్పుడు నీకు తండ్రితో సమాధానము లేదు. ఇదంతా ఎప్పటి వరకు? ఇది బిఫోర్ క్రైస్ట్. ఇదంతా ఎప్పటి వరకు అంటే బిఫోర్ క్రైస్ట్. అందుకే తర్వాత కూడా ప్రభు చెప్తాడు కదా, ఒకటి అప్పు విస్తారమైన అప్పు క్షమిస్తే యజమానుడు వీడు వెళ్ళి చిన్నదాని కొరకు శిక్షిస్తుంటాడు. అంటే యూదుల ప్రకారం ఏంటంటే నువ్వు ఎదుటి వారిని క్షమిస్తేనే నీవు క్షమించబడతావు. ఇది ఎప్పటి వరకు అంటే ప్రభువు సిలువలో క్షమాపణ ప్రార్థన చేయనంత వరకు. ఏమంటున్నాడు? క్షమాపణ ప్రార్థన. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుమని. ఈ ప్రార్థన చేసేంత వరకు కూడా వీరేం చేయాలంటే, తండ్రి క్షమించాలంటే పక్కవాడిని క్షమించాలా. పక్కవాడిని క్షమిస్తేనే మరల తండ్రి దగ్గర క్షమాపణ, లేదంటే లేదు. పరలోకపు తండ్రి క్షమించడు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు క్షమాపణ ప్రార్థన అడిగి చనిపోయాక, ఏడి బీసీ కాదు, ఇప్పుడు ఆఫ్టర్ డెత్. ఇప్పుడు రాయబడిన మాట ఏంటో చూడండి. ఎఫెసీయులకు 4:32. ఎఫెసీయులకు 4:32 చివరి వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇప్పుడు ఎవరు మొదట క్షమించబడ్డారు? ఇప్పుడు ఎవరు క్షమించబడ్డారు? మొదట క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. మొదటగా మనము క్షమించబడినాము కాబట్టి ఇప్పుడు ఒకరినొకరు క్షమించండి. అంటే నువ్వు పొందుకున్నావు, దాన్ని పాస్ చేయి. ఇంతకుముందు పొందుకోవాలంటే పాస్ చేయాలా, కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. పరలోక ప్రార్థన ఏంటంటే మనము ఇతరులను క్షమిస్తే తండ్రి మనల్ని క్షమిస్తాడు. కానీ ఇక్కడ క్రీస్తు ద్వారా, క్రీస్తు క్షమాపణ ప్రార్థన విజ్ఞాపన ద్వారా తండ్రి మనల్ని క్షమించిన ప్రకారముగా మనము వారిని క్షమించాలి. ఇది ఈజీగా ఉందా? అది ఈజీగా ఉందా? సెకండ్ది ఈజీగా ఉంది. ఎందుకంటే మొదట మనం క్షమించబడుతున్నాం, ఇంకా మరల క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు కదా ప్రభు దగ్గర. కొలస్సీ పత్రిక చూడండి 3:13. ఎవడైనను
తనకు హాని చేసినని ఒకడు అనుకొని నీడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. క్రీస్తు, ప్రభు అంటే క్రీస్తు అని రాయబడిన మాట. క్రీస్తు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఎంత ధన్యత! క్రీస్తు మిమ్మల్ని క్షమించిన రీతిగా క్షమించండి. మేము ఎలా క్షమించాలయ్యా? మేము క్షమించలేకపోతున్నాం, మేము క్షమించలేము, అది మా వల్ల కాదంటే మరి నిన్నెలా క్రీస్తు క్షమించాడు? నీ పాపములను ఎలాగో సిలువలో క్షమాపణ తండ్రి యొద్ద కోరుకొని నీకు రిలీజ్ చేశాడు. ఆ క్షమాపణ నువ్వు ఎలాగైతే పొందుకున్నావో దాని ప్రకారముగా నీవు క్షమించు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మొదట మనము క్షమించబడినాము కాబట్టి ఇప్పుడు మరలా క్షమించాలి. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా పేరిట ఇంతవరకు మీరేం అడగలేదు. ఇంతవరకు తండ్రి నామమును అడిగారు, తండ్రి పేరిట ప్రార్థన చేశారు, తండ్రి ద్వారా మీరు కోరుకున్నారు, మీకు కావలసినవన్నీ కూడా సిద్ధపరచబడ్డాయి. కానీ ఇక మీదట మీరు నా పేరిట అడిగితే మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడుగుడి, అవి మీకు దొరుకును. ఏంటి అవి? ఏం అడుగుమంటున్నాడు ప్రభువు? ఏవి దొరికితే మనకు సంతోషము, ఏవి దొరికితే మనకు సంతోషం పరిపూర్ణం అవుతుంది, ఏంటి అవి? ఏం అడుగుమంటున్నాడు ప్రభు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా! ఇక్కడ ఒకటే దొరుకుతుంది మనకి. 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. చాలిగా ఇంతమట్టుకే. ప్రభువా నువ్వు చెప్పావు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, నువ్వు రాయించావు, మా కొరకే అడుగుమన్నావు, అడుగుతున్నావు, ఏదైనా అడగవచ్చు. వెతకమంటున్నావు, ఏదైనా వెతకొచ్చు. తట్టుమంటున్నావు, ఏదైనా తట్టొచ్చు, మనదైనా మందిదైనా. కానీ ప్రభు దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. దాని కింద ఏమంటున్నాడంటే, మీలో ఏ మనుషుడైననో తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా? మీరు ఎలాంటి వారు? మంచివారండి. మీరు చాలా మంచివారై ఉండి మీ పిల్లలు అడిగితే మంచి ఈవుల నీయనెరిగి ఉండగా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు అడిగితే పిల్లల దగ్గర కొరకు మాత్రం మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఏమిస్తాడంట? ఏంటి ఆ మంచి ఈవులు? మంచి ఈవులు అంటే రొట్టె కంటే మంచిది, చేప కంటే మంచిది. ఇప్పుడు చెడ్డవారే పిల్లలకి అడిగితే ఏమి ఇస్తున్నాడు? రొట్టెలు ఇస్తున్నాడు, చేపలు ఇస్తున్నాడు. చెడ్డవారే, ఒక చెడ్డ తండ్రి కుమారునికి మంచి ఈవులను ఇస్తే మీ పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే నిశ్చయముగా, ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు. ఏంటా మంచి ఈవులు? మనం ఎవరిని అడుగుతున్నామో, ఏం అడుగుతున్నామో మనకి ఎప్పుడన్నా అర్థమవుతుందా? అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పాడు, కానీ ఏం అడుగుతున్నాము?
ఎవరిని అడుగుతున్నామో, ఎలా అడుగుతున్నామో ఎప్పుడైనా మనము గుర్తించామా? ఒక కార్పెంటర్ని, వడ్రంగి వాడిని చూసి నాకు ఒక చిన్న బొమ్మ చేసి పెట్టమన్నట్లుగా ఉంటుంది మనం అడిగి. ఎవరా కార్పెంటర్? ఎవరా వడ్రంగి వాడు? యేసు ప్రభు. యేసు ప్రభుని ఎలాగ అడుగుతున్నామంటే మనము, నువ్వు వడ్రంగి వాడవు కదా అన్నాడు. వాళ్ళు కూడా అన్నారు కదా, వాళ్ళ వారసులే మనం. ఈయన వడ్రంగి వాడని యోసేపు కుమారుడు గాడా? చిన్నప్పుడు తండ్రితో కలిసి వడ్రంగి పని చేయలేదా? వీళ్ళ అక్క చెల్లెళ్ళందరూ మనకు తెలిసిన వారు కాదా? వీరి అన్నదమ్ములందరూ మనకు తెలిసిన వారు కాదా? ఈయన మనోడే. కాబట్టి ఏమడుగుదాం? వడ్రంగి వాడు కాబట్టి ఒక బొమ్మ, చెక్క బొమ్మ చేసి మందాం అడుగుదాం. గమనించండి, దేవుడు మొదటి మానవుడైనటువంటి ఎవరు? ఆదామేనా? ఆదామును సృజించాక ఆదామును ఆశీర్వదించి ఏమేమి ఆదాముకు అప్పగించాడు? ఆదాముకు ఏమేమి అప్పగించాడు దేవుడు? వేటన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పండి. భూలోకం అంతటి మీద ఆ చెట్టు మీద కూడా అధికారం ఎందుకు లేదు? ఉంది కదా, ఉంది కాబట్టి తెప్పుకునే. తినద్దని చెప్పాడు కానీ ముట్టుకోవద్దని చెప్పలేదు. ఆయన కంట్రోల్ లేదని చెప్పలేదు, కంచె వేయలేదు. భూమి మీద, పశువుల మీద, జలచరముల మీద, సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చాడా లేదా? ఏమైనా ఆపుకున్నాడా? ఏలుమని చెప్పాడు, ఏలుబడి చేయమన్నాడు, అధికారం ఇచ్చాడు సమస్తం మీద. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు వానిని కొంచెము మాత్రమే తక్కువ అని, నీకంటే వానిని కొంచెం మాత్రమే తక్కువ వానిగా చేసి. అంటే కొంచెం అంటే ఎంత? 100లో 1% తీసేయండి. 99% ఇవాళ రేపు మానవుడు టెక్నాలజీ ద్వారా చేయలేనిదేమున్నది? చేయగలుగుతున్నాడా లేదా? 99% అన్నీ కూడా భూమి మీద అనుగ్రహించబడిన వాళ్ళు అన్నీ చేయగలుగుతున్నారు. ఏంటి ఒక్కటి అంటే చనిపోయిన వారిని తిరిగి లేపడం. అది సాధ్యమవుతలేదు. కాకపోతే లైఫ్ స్పాన్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గుండెని తీసి గుండెను మార్చి ఆయుష్కాలం పెంచడానికి చేస్తున్నాడు. చనిపోయిన వారు లేపడానికి అయితే లేదు. అంటే 99% గమనిస్తే మనుషులకు సమస్తము కూడా సమకూర్చబడేటివే ఉన్నాయి. దేవుడైతే అధికారం ఇచ్చాడు కదా, సృష్టిని ఇచ్చాడు కదా, చెట్లను ఇచ్చాడు కదా, ఖనిజాలను ఇచ్చాడు కదా, అన్నీ కూడా సముద్రముని ఇచ్చాడు, అందులోని వాటిని ఇచ్చాడు, అన్నిటిని ఇచ్చాడు. ఇవన్నీ కూడా మానవుడు ఏలుబడి చేస్తున్నాడు. మరి ఇంకా వీటన్నిటి గురించి ప్రభువు దగ్గర అడగాల్సిన అవసరం ఏంటి? అది నా ప్రశ్న. ఉదాహరణ గమనించుదాం. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఏం పెట్టారు? వారంలో 2 రోజులు ప్రజా దర్బార్. రైట్ ఆన్సర్. ప్రజా దర్బారుకు వెళ్ళేవారు వెళ్ళి ఏమడుగుతారు? సీఎం లెవెల్కి జరుగుతుంది ప్రజా దర్బార్ అంటే సీఎం స్థాయి. ఆ సీఎం స్థాయి దగ్గరికి వెళ్ళి ఇచ్చేటువంటి పిటిషన్ కానీ వినతి పత్రం కానీ ఏంటి? అది ఏ లెవెల్లో అడిగేవి ఉంటాయి అవి? అక్కడికి వెళ్ళి నేనే అనుకుందాం, నేనే వెళ్ళి, అయ్యా మా ఇంటి ముందట చెత్త అస్సలు పోవట్లేదయ్యా,
మా ఇంటి ముంగట కాలువ సాఫ్ చేస్తలేరయ్యా, కొద్దిగా అది క్లీనింగ్ చేసేటట్టు చూడమని మీ దగ్గరికి వచ్చానయ్యా అంటే ఏమంటాడు? నీ ఊరిలో గ్రామ పంచాయతీ ఉంది, మున్సిపాలిటీ ఉంది, సఫాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తే సరిపోతుంది కదా. సీఎం లెవెల్ దగ్గరికి వెళ్ళేటువంటి అప్పుడు మనం చూస్తున్న పేపర్లో కూడా వాళ్ళ ద్వారా కానటువంటి వాటి కొరకే వెళుతున్నారు ఎక్కువ. మరి ఆ లెవెల్కి ఒక సీఎం, సాధారణమైన సీఎం స్థాయి దగ్గరికి వెళ్ళేవారే అంతటి కష్టమైన అయితేనే వెళ్ళి అడిగితే పొందుకుంటున్నారు. మామూలు చిన్న చిన్న వాటికి వెళ్తున్నారా? ఏమంటారు? అక్కడికి వెళ్ళి మన రిక్వెస్ట్ లెటర్ చూస్తే ఏమంటారంటే, దీని కొరకు ఇక్కడ దాకా రావడం ఎందుకయ్యా నువ్వు? మీ దగ్గర అందరిని ఏర్పాటు చేశాను కదా, ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంది కదా, ఎవరికి వారు నియమించాను కదా, వారి దగ్గరికి వెళ్తే ఇవి జరిగిపోతాయి కదా, ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ ప్రకారం నువ్వు వెళితే అన్నీ అయిపోతాయి. ఏదైతే వారి ద్వారా కూడా కావట్లేదో అది నా దగ్గరికి వస్తే నేను ప్రత్యేకంగా జరిగిస్తాను. ఇది ఎవరు ఆన్సర్? ఇది మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? కార్పెంటర్, దయ్యములు వెళ్ళగొట్టేవాడు, రొట్టెలు పుట్టించేవాడు, స్వస్థపరిచేవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? మన ఉద్దేశంలో ఆయనను ఎవరుగా చూస్తున్నాం? సృష్టికర్త. మంచిదే. మరి సృష్టికర్త దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఏ లెవెల్గా ఉండాలి నీ విజ్ఞాపన? ఇప్పుడు మత్తయి సువార్త 7:7 పెట్టండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరకను, తట్టుడు తీయబడను. సీఎం ఎట్లా ప్రజా దర్బారు పెట్టాడు కాబట్టి, రమ్మన్నాడు కాబట్టి, ఏదో ఒకటి అడగాలి కాబట్టి, ఆయన లెవెల్కు తగ్గది కాకుండా వాళ్ళ కార్యకర్తలకు చెప్తే చాలు చేసి పెట్టే పనులు, అంటే వాళ్ళ దూతలకు చెప్తే చాలు చేసి పెట్టే పనులు. మరి ఈ చిన్న చిన్న వాటికి నువ్వు సృష్టికర్త దగ్గరికే వచ్చి నువ్వు ఆయన లెవెల్లో ఆయనను అడగాల్సినవి అడుగుతున్నావా? ఏంటి మన ప్రార్థన? ఏంటి మన విజ్ఞాపనలు? ఏంటి మన విన్నపాలు? ఎవరి దగ్గరికి వస్తున్నామో, ఎవరిగా ఆయనను చూస్తున్నామో, ఎవరని మనం ఆయనను గౌరవిస్తున్నామో, ఎవరని మనము ఆయన సన్నిధిలో విజ్ఞాపన పెడుతున్నామో? ప్రభు అంటాడు, మనుషులకు అసాధ్యమైనవి ఉంటే నా దగ్గరికి రండి. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములు. మరి మనుషులకు సాధ్యమయ్యే వాటికి దేవుని దగ్గర దాకా రావాల్సిన అవసరం ఏంటి? ఉందా లేదా? మానవుడి ద్వారా జరిగించబడనివి ఏమున్నాయి? 99% మానవుడి ద్వారా సృష్టి అంతట్లో సమకూర్చబడుతున్నాయి. ఆ సిస్టమ్ ప్రకారంగా నువ్వు వెళితే దొరుకుతాయి. మరి అలాంటప్పుడు వాటిని వదిలిపెట్టి మనం సృష్టికర్త దగ్గరికి వచ్చి, అసలు సృష్టికర్త ఎందుకు వచ్చాడు? యేసుప్రభు అడుగుతున్నాడు, నా పేరట అడగండి ఇస్తాను అంటున్నాడు. అసలు ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన ద్వారా మనల్ని ఏమి చేయమని చెప్పాడు? మనం ఏం చేస్తున్నాం? లూకా సువార్త 4:18-19 చూడండి. మనం చాలాసార్లు చదువుకున్న మాటే. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన ఎందుకు పంపబడ్డాడు? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చి జరిగించవలసినవన్నీ కూడా ప్రభువే సెలవిస్తున్నాడు.
ఆయన వచ్చిన రీతిగానే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా చూస్తే ఆయన అన్ని శ్రమలను పొందుకున్నాడు. మన కొరకు, మన ఆరోగ్యం కొరకు, మన శాపముల కొరకు, మన బాధల కొరకు, మన కొరకు నలగొట్టబడ్డాడు. ఇవన్నీ పొందాడు. మరి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? ఎందుకు వచ్చాడో చెప్పాడు. వచ్చి ఏం చేశాడో చెప్పాడు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం చూడండి, 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెదరనెను. 14వ వచనం చూడండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎడతెగక తండ్రి ద్వారా అనుగ్రహించబడిన వాగ్దానం కొరకు. అది ప్రభు చెప్పాడు. వెళ్ళేటప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట, నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన ఇంతవరకు మీరు యోహాను బాప్తిస్తంలోనే ఉన్నారు. కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని ప్రభు సెలవిచ్చాడు. ఇది మంచి ఈవులంటే లూకా 11, 12, 13. లూకా 11, 12, 13. ఇక్కడ క్లియర్గా రాయబడ్డది మత్తయి సువార్త కంటే. కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. ఇది మంచి ఈవులు. ఎంతో నిశ్చయముగా ఇస్తాను, ఇవ్వబడును, నా పేరుకి అడుగుమన్నది ఏంటి? పరిశుద్ధాత్మను. దీని కొరకు కనిపెట్టండి. 40 దినముల దాకా ప్రభు శ్రమ పడినది మొదలుకొని 40 దినముల వరకు కూడా వారికి కనపడి అగుపడి రుజువులను ప్రమాణములను చూపెట్టి వెళ్ళేటప్పుడు వారికి చెబుతున్న మాట, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి. ఇది మంచి ఈవులు. దాని కొరకు వారు మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. ఎలాగా? ప్రార్థన యందు పట్టుదల కలిగి. ఎడతెగక అనేదేమో కంటిన్యూస్, కానీ పట్టుదల కలిగి. దేని కొరకు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుట కొరకు, పరిశుద్ధాత్ముని పొందుకొనుట కొరకు. ఇది తండ్రి వాగ్దానము. చెడ్డవారైన భూలోకపు తల్లిదండ్రులే మీకు మంచి ఈవులను, రొట్టెను చేపనిస్తాడు, శారీరక భోజనము. కానీ మీ పరలోకపు తండ్రి తన్ను అడిగే వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఏంటంటే పరిశుద్ధాత్మ, ఆత్మ ఫలములు, కృపావరములు. ఇవి మంచి ఈవులు తండ్రి ద్వారా మనకు అనుగ్రహించబడేటివి. వీటి కొరకు మీరు కనిపెట్టండి, వీటి కొరకు ప్రార్థించండి, వీటి కొరకు పట్టుదల కలిగి ఉండండి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయమంటే వస్తుంది ఏంటి? చాతాడంత లిస్ట్ వస్తుంది. ప్రార్థన లిస్టు, ప్రార్థన విజ్ఞాపనలో ప్రార్థన చేయమంటే చాతాడంత లిస్ట్ వస్తుంది. 1, 2, 3, 4, 99.
ఒక్కడి తక్కువ 100. చాటభారతం అంటారే, మొత్తం ఎక్కడి ఉన్నాయి లేని వాళ్ళందరి మొత్తం గొలుసు పట్టుకొని లాక్కొస్తాం. ఏంటి ప్రభు చెప్పింది? దేని కొరకు కనిపెట్టమన్నాడు, దేని కొరకు పట్టుదల కలిగి ఉండమన్నాడు, దేని కొరకు ప్రయాసపడి ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పాడు. ఆ మధ్యలో ఇప్పుడు నేను సరిగా టీవీ చూడట్లేదు, ఇప్పుడు అసలు టైం ఉండట్లేదు, టీవీ చూడట్లేదు. కానీ ఇప్పుడు ఆ యాడ్ వస్తుందో లేదో తెలియదు. కానీ నేను కొన్ని సంవత్సరాల క్రితం చూసిన యాడ్ చెప్తున్నా. ఒక అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే హెయిర్ ఆయిల్ గురించి అడ్వర్టైజ్మెంట్. ఆ హెయిర్ ఆయిల్ ఆ కంపెనీ వాడు ఏం చేశాడంటే, మా హెయిర్ ఆయిల్ వాడండి, వారం రోజుల్లోపు మీ జుట్టు 2 ఇంచులు పెరుగుతుందని వాడు కంపెనీ వాడు యాడ్ చేసుకున్నాడు. ఆ యాడ్ వచ్చిన 3 రోజులకో 4 రోజులకో ఆపోజిట్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఒక యాడ్ చేశారు, మళ్ళీ దానికి పోటీగా. వాళ్ళేమి యాడ్ చేశారు తెలుసా? కాదు, వాళ్ళు చెప్పింది అది కాదు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు, చెట్టు చుట్టూ వారం రోజులు తిరగండి, మీ ఎంట్రుకలు 2 ఇంచులు పెరుగుతాయని చెప్పారు. అంటే వాళ్ళ నూనె వాడితేనే 2 ఇంచులు పెరుగుతాయి కాదు, వాళ్ళ నూనె వాడకపోయినా కూడా చెట్టు చుట్టూ తిరిగితే మీ జుట్టు పెరుగుతుంది. అంటే జుట్టు పెరగడానికి నూనెకి సంబంధం లేదు, వాళ్ళు చెప్పేది అది. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఈ మా హెయిర్ ఆయిలే వాడండి, మీ జుట్టు పెరుగుతుంది వారం రోజులు అంటున్నారు. కానీ మేము చెప్పేది ఏంటంటే మా హెయిర్ ఆయిల్ వాడమని చెప్పట్లేదు. ఆ హెయిర్ ఆయిల్ వాడకపోయినా కానీ వారం రోజులు పట్టుకునే చెట్టు చుట్టూ తిరగండి, మీ జుట్టు పెరుగుతుంది అంటున్నాడు. ఎందుకోసం ఈ యాడ్ జ్ఞాపకం చేశానంటే, మనం కొనుక్కొని కష్టపడి హెయిర్ ఆయిల్ తెచ్చుకొని వాడితే పెరుగుతుందని మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఏం వాడని వాళ్ళకు కూడా పెరుగుతుంది. అర్థం కాదు. క్రైస్తవులము, దేవుని పిల్లలము, ప్రభుని ప్రార్థన చేస్తేనే ఆశీర్వదించబడుతున్నామని మనం అనుకుంటుంటే, ఇవేవి లేని వాళ్ళు కూడా, వట్టిగా ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదింపబడుతున్నారు. ఇప్పుడు మరి కొనుక్కొని ఖర్చు పెట్టి డబ్బులు వ్యయం చేసుకొని హెయిర్ ఆయిల్ కొనాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మరి? వాళ్ళకి ఎందుకు పని జరుగుతుంది, మనకెందుకు ఇది చేస్తేనే జరుగుతుంది అనుకుంటున్నాం? వాళ్ళు కూడా ఆదాము నుండి వచ్చిన వారే. భూ సంబంధమైన ఆశీర్వాదములు ఆదాము నుండి వచ్చిన వాడికి అందరికీ సమానమే. నేను ఎందుకు అర్థం కావడానికి చెప్తున్నా, మనం లేదు తక్కువ చేయడానికి కాదు నేను చెప్పేది. నీవు పండించే పంట కొరకు భూమిలో నువ్వు ప్రార్థన చేసి విత్తినా అదే పంట, ఆ ప్రక్కవాడు ఏ ప్రార్థన చేయకుండా విత్తినా అదే పంట. అవునా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంతసేపటికి మనము వారికంటే గొప్పవారమని, వారికంటే శ్రేష్ఠులమని, వారికంటే ఉన్నతులమని మనం అనుకుంటున్నాం. కానీ అడగాల్సినవి అడగలేకపోతున్నాం, చెయ్యాల్సింది చేయలేకపోతున్నాం, ఉండాల్సిన రీతిగా ఉండలేకపోతున్నాం. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదములు నరులందరికీ కూడా ప్రభు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఒక్కసారి ఇచ్చాక ఇది నా పిల్లల కొరకు మాత్రమే, ఇది అన్యుల కొరకు కాదని పెట్టలేదు. ఒక్కసారి ప్రభు ఇచ్చాక, భూమిని ఏలుబడి చేయమని ఆదాముకు అధికారం అప్పగించాక, సమస్తము కూడా వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వారైనా, వారు ఏ రకమైన పద్ధతులు ఉన్నా కూడా, అందుకే అంటాడు కదా ప్రభు, నీతిమంతుని మీదైనా అనీతిమంతుని మీదైనా సూర్యుడు వర్షం ఒకే రీతిగా కురిపించబడుతుందని. అంటే సమానమైన ఆశీర్వాదమే ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే
చూడండి, ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండికి వెళ్ళేటప్పుడు చివరి రాత్రి, పస్కా రాత్రి, అది కూడా చివరి రాత్రే మోషే ద్వారా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? మీరు ఇక వెళ్ళిపోతున్నారు, ఈ లాస్ట్ రోజు చివరి రాత్రి ఏమని చెప్పాడు? దోచుకోమని చెప్పాడు. ఇవన్నీ అయ్యాక, ఈ పస్కా ఇవన్నీ సిద్ధపరిచాక, ఇవన్నీ అయ్యాక మిమ్మల్ని ఎట్లాగ వాళ్ళు వెళ్ళిపోమంటారు, వెళ్ళగొడతారు. ఉంటామన్నా ఉండనియరు, అప్పుడు వెళ్ళగొడతారు. కానీ వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలా? వారిని దోచుకొని పోవాలా. దర్జాగా దోచుకోవడం అంటే దొంగతనం కాదు, వారే ఇచ్చి మరీ పంపిస్తారు. అయితే గమనించండి, బంగారము, వెండి, విలువైన వస్త్రములు అన్నీ ఇచ్చి పంపించారు కదా. ఎందుకొరకు ఇచ్చి పంపించారు? వారికి భయపడి. ఓకే, అరణ్యములో కొండ క్రింద అహరోను ద్వారా బంగారు పోత దూడ చేయించుకోవడానికి ఇచ్చి పంపించారు. లేకపోతే మరి బంగారం వాళ్ళు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకుందరు? ఎక్కడ దూడ తయారవుతుంది కదా? దూడను చేసుకొని, బంగారు పోత దూడ చేసుకొని, దాన్ని పూజించి, దహన బలులు అర్పించి, తినుచు, త్రాగుచు, ఆడుటకు, కూర్చుండుటకు లేచిరి. ఇది జరగడానికి ప్రభు వారితోటి వారి మనసులు మార్చి దోచుకోనేటట్టుగా, ఇష్టం ఉన్నంత దోచుకొని పోని దొంగకు తాళం చేతులు ఇచ్చినట్టుగా, మమ్మల్ని అయితే ఏం చేయకు, నీకు కావాల్సింది దోచుకొని పో. ప్రభు అందుకొరకు ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు? ప్రత్యక్ష గుడారము నిర్మాణము కొరకు ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన సంపద ఐగుప్తుల ద్వారా ఇప్పించాడు. మీరు బయలుదేరి వెళ్ళాక నేను మీ కొరకు మీ మధ్యలో నివసించడానికి నేను ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించుకోవడానికి మధ్యలో మీకు అరణ్యంలో ఎక్కడ దొరకవు కాబట్టి ఇక్కడ నుండి దోచుకొని పొమ్మని వారి ద్వారా ఇప్పిస్తే, నా మందిర నిర్మాణం కొరకు వాడబడవలసినవన్నీ ఇప్పిస్తే దేనికి వాడుతున్నా? బంగారు ప్రతిమకు. మరి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదములు దేని కొరకు సిద్ధపరిస్తే మనం దేని కొరకు ఖర్చు పెడుతున్నాం? మేమేం బంగారు దూడ పెట్టుకుంటలేమో, ప్రతిమను చేసుకుంటలేం కాదు. దేవుడు ఏ పర్పస్గా, దేని కొరకు ఉద్దేశించి నీ కొరకు ఆశీర్వాదములు సిద్ధపరిస్తే నువ్వు ఆ సమయం వచ్చే వరకు వాటిని దాని కొరకు మాత్రమే ఖర్చు పెడుతున్నావా? నువ్వు వేరే దానికి ఖర్చు పెడుతున్నావా? గమనించండి, దేవుని మందిర నిర్మాణం కొరకు ప్రభువు వారికి అవన్నీ ఇప్పించిన రీతిగానే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు, రాజైన దావీదు, కుమారుడైన సొలొమోను సమర్పణ హృదయం కలిగిన వారు కాబట్టి శ్రేష్టమైన దేవాలయం నిర్మించబడింది. గోల్డెన్ టెంపుల్ అని మనం ఇక్కడ ఉన్న పంజాబ్ది అనుకుంటానమ్మా. మన ఇండియాలో గోల్డెన్ టెంపుల్ అంటే పంజాబ్లో ఉన్నది అనుకుంటాను. ఇది మామూలుదే. అసలైన గోల్డెన్ టెంపుల్ సొలొమోను ద్వారా నిర్మించబడ్డది. ఇది ఇక్కడ పైన పైన పూజించబడిందే. అక్కడ విస్తారమైన బంగారం చేత లెక్కలేనంతగా. మరి అంతటి శ్రేష్టమైన దేవాలయం నిర్మించబడిందంటే సమర్పణ కలిగిన వారు ఇచ్చారు కాబట్టి. మరి మన దగ్గర ఏమయ్యారు సమర్పణ కలిగిన వారు? పోనీ మన వాళ్ళకి లేదని కష్టపడుతున్నారు, వారికి ఇంత స్తోమత లేరని ఐగుప్తీయులను దోచుకున్న రీతిగా ప్రభుత్వాన్ని దోచే ఒక్కొక్కరికి 10 లక్షలు ఇప్పించే ప్రభు. వాళ్ళకన్నా లెక్క లేదు అప్పుడు. వాళ్ళకి ఎంత దోచుకున్నారో కూడా వాళ్ళ లెక్క తెలియదు. మనకైతే లెక్క ప్రకారంగా నా మందిర నిర్మాణం జరగాలని ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వము రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎక్కడ లేని రీతిగా
దేవుడు నీ మందిరము, ఈ మందిర నిర్మాణం కొరకు మన దగ్గరే దోచుకునేలాగున చేస్తే మనం పోతదూడకు పెట్టట్లేదా? పోతదూడ ఎక్కడున్నది? హాస్పిటల్ ఐసీయూలో ఉన్నది. దశమ భాగము మందిరానికి నిర్మాణానికి రావాల్సినవి హాస్పిటల్లో 1,00,000 రూపాయలైనా పోతదూడకే పెట్టేచ్చాం. బంగారు పోతదూడకే పెట్టిన వాళ్ళు చాలా ఉన్నాయి. నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నేను పేర్లు చెప్పను, వ్యక్తులు చెప్పను, ఎవరు చెప్పను. కానీ ఒక్కొక్క దశమ భాగం ఎక్కడికి పోయిందో, ఎలాగ దొంగిలించబడిందో, ఎలాగ నష్టపరచబడిందో, ఎలాగ వ్యర్థమైపోయిందో. డబ్బులు ఊరికే కాదు, ఊరికే వచ్చిన డబ్బులు ఊరికే పోతే వేస్టే, ఏం కాదు. పోయేటప్పుడు ఏం తీసుకుపోయింది? అది ఆరోగ్యాన్ని తీసుకొని పోయింది. డబ్బులు ఊరికే వచ్చి ఊరికే పోతే ఏం కాదు, ఊరికే పుణ్యానికి వచ్చినాయి, పుణ్యానికి పోయింది అనుకోండి. కానీ పోయేటప్పుడు ఏం చేసిపోయింది? శరీరంలో ఆరోగ్యాన్ని పాడు చేసి మరి లాక్కెళ్ళిపోయింది. మరి దేవుడు తన మందిర నిర్మాణం కొరకు అనుగ్రహించిన దాన్ని వ్యర్థపరుచుకుంటే ఆశీర్వాదం ఎక్కడా? సరే, ఆ అవకాశం కూడా అయిపోయింది. మరి దేవుడు ఆదాముకు భూమి మీద అధికారం ఇచ్చిన రీతిగా, సమస్తమును లోపరిచిన రీతిగా, మొన్న మన కమిటీ వారు మన స్థలం విలువ ఎంత అని చెప్పారు? మన స్థలం విలువ ఎంత అని చెప్పారు? 1 కోటి రూపాయలు. 5 గుంటలకి 6 గుంటలకు కాదు, 1 కోటి రూపాయలు అని చెప్పారు. నాకు మంచిదైంది. వెంటనే అప్పుడు ప్రభు నాకేం చెప్తున్నాడు తెలుసా? నేను మీ మందిరం నిర్మాణం కొరకు 1 కోటి రూపాయల స్థలం ఇస్తే ఆ 1 కోటి రూపాయల స్థలం తీసుకుపోయి బ్యాంకులో పెడితే 10 లక్షల లోన్ రాదా? ఒక దళిత బంధు వచ్చినట్టుగా ఒక 10 లక్షల రూపాయలు ఆ లోన్ వస్తే తీసుకొని వచ్చి మందిర నిర్మాణం అంతా సంపూర్తి జరిగించవచ్చు కదా. మరెందుకు 1 కోటి రూపాయలను ఎందుకు అలాగే వ్యర్థంగా పెడుతున్నాం? లోన్ ఎవరు కట్టాలి? 1 కోటి రూపాయల ప్రాపర్టీ తీసుకెళ్తాం, బ్యాంకులో పెడతాం, లోన్ వస్తుంది, 10 లక్షలు పెడతాం, అంతా మందిరం అంతా సుందరంగా చేద్దాం. మరి లోన్ ఎవరు కట్టాలి? దశం భాగాలే కష్టమే, కృతజ్ఞత కానుకలు కష్టమే, చందాలు కష్టమే. మరి లోన్ ఎవరు కట్టాలి? దళిత బంధు ఎవరెవరికైతే వచ్చిందో, ఎవరెవరైతే మింగి కూర్చున్నారో కథం చేసి నెలకు ఒక్కొక్కరు 1000 లెక్క 100 నెలలు కడితే లోన్ ఎందుకు ఉంటుంది? 1,00,000 రూపాయలు ఒక్కటేసారి ఇవ్వమంటలేడు ప్రభు. ఇప్పుడు దేవుని దగ్గర లెక్క క్లియర్ కావడానికి దేవుడే చెప్తాండి ఈ మాట. ఆ లోన్ తీరడానికి గమనించండి. మీరందరైతే గెస్టులు కాదు కదా, అందరు ప్రాపర్టీ హోల్డర్సే కదా, అందరు కూడా కమలాపూర్ ఆధార్ కార్డు ఉన్నోళ్ళే కదా. ఎవరైతే మైగ్రెంట్స్ ఎవరు లేరు కదా. మైగ్రెంట్స్ ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరు. మరి మన ఊరు, మన మందిరము, మనకు, మన పిల్ల తరములకు ఇది దేవుడు నిర్ణయించింది, నియమించింది అన్నప్పుడు నెలకొక 1000 రూపాయలు ప్రత్యేకంగా, నేనేం చెప్తున్నా అంటే మిగతా వీటికి సంబంధం లేదు, లోన్ కొరకే ఒక్కొక్క కుటుంబం నుండి 1000 రూపాయలు తీర్మానం చేసుకొని వేసుకుంటే కనీసం 50 కుటుంబాలు లేవా? 50 కుటుంబాలు నెలకు 1000 రూపాయలు, 50,000 ఈఎంఐ లోన్ పోదా? అట్లా నీవు 1,00,000 రూపాయలు దేవునికి దశం భాగం ఇచ్చే 1,00,000 రూపాయలు ఏదైతే ఉన్నదో 100 నెలలే కట్టు, ఎక్కువ కట్టకు. దేవుడు ఏమి ఎక్కువ కూడా అడగట్లేదు. ఒక్కసారి ముద్ద కూడా పోవాలంటే కష్టమే మనకు. అందుకని నెలకు 1000 రూపాయలే 100 నెలలు కడితే నీ లోన్ ఎందుకు ఉంటుంది? మందిర నిర్మాణం ఎందుకు ఆగిపోతుంది? ఇన్ని సంవత్సరాలైనా కూడా దళిత బంధు ఇచ్చినా వాడుకోలేదు. మరి 1 కోటి రూపాయల స్థలం ఉందని మొన్న చెప్పేదాకా నాకు తెలియదు ఆ లెక్క, ఆ విలువ. 1 కోటి రూపాయల విలువైన స్థలం మన దగ్గర ఉన్నప్పుడు నేను వచ్చిన దగ్గర నుండి చెప్తున్నా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగించండి. మనకు 10 వచ్చినా 50 వచ్చినా 100 వచ్చినా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగించండి. 3 సంవత్సరాలలో కనుక బ్యాంక్ రికార్డు కనుక అకౌంట్స్ చూస్తే
కళ్ళు మూసుకొని ఇస్తాడు ఎవరైనా లోన్. ఎందుకు? మంత్లీ మనం ఎంత జమ అవుతుందో వాళ్ళు చూసినప్పుడు దేవుని నిర్మాణం ఎందుకు ఆగిపోతుంది? మందిర నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతుంది? ఒక్కొక్కరు మన కళ్ళ ముందట ఎక్కడెక్కడివో ఎవరెవరో మంచిగా నిర్మించుకొని ప్రభువుని ఆరాధిస్తుంటే మరి మనము ₹1,00,00,000 స్థలాన్ని దగ్గర పెట్టుకొని ఎందుకు మనము ఆలోచన లేకుండా ఉంటున్నాం? దేవుడు అనుగ్రహించిన దాన్ని మనం చేస్తే దేవుని దగ్గర లెక్క వస్తుంది కదా. దేవుని దగ్గర లెక్క కూడా క్లియర్ అయితే దొంగిలించబడిన వాళ్ళం కాదు కదా. దశం భాగములు దొంగిలించబడిన వారమని ఎందుకు లేని నష్టాలు తెచ్చుకోవాలి? ఎందుకు దేవుని దగ్గర దొంగలం కావాలా? ఇటు దేవుని దగ్గర క్లియర్ అవుతుంది, ఇటు మందిర నిర్మాణం జరుగుతుంది. మన పిల్ల తరములకు ఈ మందిరము నిలిచి ఉండేది. మరి దేవుని పరిచర్య కొరకు ఇవన్నీ కూడా మనం జరిగించవలసిన వారం. గమనించండి, ఇప్పుడు ఆదాముకు దేవుడు అధికారం దేని మీద ఇచ్చాడు? ఆదాముకు దేవుడు అధికారం దేని మీద ఇచ్చాడు? భూమి మీద అని చెప్పుకున్నాం కదా. భూలోకం అంతటి మీద అధికారం ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. గమనించండి, ఒక తండ్రి తన కుమారునికి ఆస్తి పంచి ఇచ్చేటప్పుడు తనకు రావలసిన వాటా భాగం అంతా ఇచ్చేస్తాడు, అవునా? అలాగే తండ్రి ఏం చేశాడంటే ఆదాముకి భూలోకం అంతటి మీద అధికారం ఇచ్చేస్తాడు. మరి ఇంకో కుమారుడు ఉన్నాడు కదా, ఆయన అధికారం ఎక్కడ? పరలోకములో ఆయన అధికారం. ఈ భూమి మీద అధికారం ఆదాముకి ఇవ్వబడ్డప్పుడు ఇవన్నీ కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము. సొలొమోను అందుకే అంటాడు, సూర్యుని క్రింద భూమి మీద జరిగేవన్నీ కూడా ఏంటి అంట? వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మొదటిదే మరలా తిరిగి మొదటికి రాబోతుంది. సూర్యుని క్రింద జరిగేది ఏది కొత్తది లేదు, పాతయే మరలా తిరిగి జరుగుతుంది. ఎందుకు? ఈయన జ్ఞానం ఎంతవరకు లిమిట్ అయినది? సూర్యుని కింద మట్టికే. అంత జ్ఞానం ఎవరికి లేదు. కానీ నరునికి ఇవ్వబడిన జ్ఞానం ఎంతవరకు లిమిట్ అంటే సూర్యుని క్రింద మట్టికే. మరి సొలొమోను కంటే గొప్పవాడు, నీతి సూర్యుడైన వాడు, ఆకాశము సింహాసనముగా ఉన్నవాడు. ఆయన జ్ఞానము, ఆయన అధికారము పరలోకం మీద, అంటే భూమి మీద లేదని కాదు, భూమి మీదనో పరలోకమందునో సమస్త అధికారం కలిగిన వాడు ప్రభు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం సెలవిస్తున్నాడు చూడండి. లూకాసు వార్త కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మరి మనం ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడిన వారమా కాదా? ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మరి మనం లేపబడిన వారమా మునిగిపోయిన వారమా? లేపబడిన వారమే కదా. మరి లేపబడిన వారం అయితే ఏం వెతకాలట? మరేం వెతుకుతున్నాం? కిందంటే ఈజీగా దొరుకుతాయి. పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయన అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. అక్కడ వెతకండి, ఆయన ద్వారా అనుగ్రహించబడే వెతకండి. సూర్యుని క్రింద వాటి కొరకు వెతకకండి. ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చేసాం మీకు. ఉదాహరణ గమనించండి, మనకు జ్వరం వచ్చింది, నొప్పి తగిలింది, ఆపరేషన్ కావాలంటే ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుని అలాగే పడి ఉంటామా?
ఏం చేస్తాం చెప్పండి? డాక్టర్ అవసరమా లేదా? డాక్టర్కి వెళ్తామా లేదా? ఆపరేషన్ చేస్తాడా లేదా? ఎందుకు? ఆల్రెడీ దేవుడానికి ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని వాడుకుంటున్నావు. ఇది పైనుండి వెతకడం కాదు, ఇది మీకు ఇది భూ సంబంధమైన జ్ఞానం. ఇవన్నీ ఇవ్వబడింది, ఇవన్నీ వాడుకుంటున్నావు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. కానీ మనం పొందలే. ఇంకా మృతి పొందితే క్రీస్తు కూడా లేపబడతాం. మృతి పొందితే ఎప్పుడు? బాప్తిస్మం ద్వారా మృతి పొందితే క్రీస్తుతో సమాధి చేయబడి క్రీస్తుతో కూడా లేపబడతాం. అప్పుడు పైన వాటిని వెతుకుతాం, భూ సంబంధమైన వాటిని వెతుకాం. ఒకవేళ భూ సంబంధమైన వాటి మీదనే మన మనసుండి వెతికినట్లయితే ఇంకా మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? లేపబడని స్థితిలో ఉన్నాము. మృతి పొందిన స్థితిలోనే మనం ఉన్నాము. కాబట్టి మనము పైనున్న వాటిని వెతకలేకపోతున్నాం. ఎంతసేపటికి కూడా క్రిందున్న వాటిని అడుగుతున్నాడు, కానీ కొన్నిసార్లు అవి మనకు దొరకట్లేదు. ఎందుకు? యాకోబు చెప్తున్నాడు చూడండి ఏమని, 4వ అధ్యాయం మొదటి నుండి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. కొట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఇది క్రీస్తుతో కూడా లేపబడని వారు అడిగేవి. మీరు ఇంకా మృతి పొందిన స్థితిలో ఉంటే, భూ సంబంధమైన మనసు కలిగి ఉంటే, మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు కలుగుతున్నాయి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. భోగం వాళ్ళు అంటారు కదా, భోగేచ్ఛలు అంటే అవే. వెనకట ఉండేది సపరేట్గా వాళ్ళకు ట్రూపే ఉండేది, భోగం వాళ్ళు అంటారు. వాళ్ళు వచ్చి డ్యాన్సులు వేసుకొని, నాట్యాలు వేసుకొని, వేషాలు వేసుకొని వేసారు, భోగం వాళ్ళు అంటారు. వారిని భోగేచ్ఛలు అంటే అవే. అంటే వారికి ఇష్టానుసారం. ఇక అలాగా మీ భోగేచ్ఛల కొరకే మీరు అడుగుతున్నారు, మీరు ఆశిస్తున్నారు, మీకు దొరకట్లేదు. నరహత్య చేస్తున్నారు, వాటి కొరకు మత్సరపడుతున్నారు కానీ సంపాదించుకొనలేక పోతున్నారు. ఎందుకట? దేవుని అడగనందున మీకేమియో దొరకదు. ఎందుకు? దేవుణ్ణి అడగకపోతే ఎవరిని అడుగుతానం మరి మనం? దేవుణ్ణి అడగనందున అంటే దేవుణ్ణి అడుగుతున్నాం కానీ అడగాల్సినవి అడగనందున, దేవునిని దగ్గర నుండి పొందుకోవాల్సింది పొందుకునే రీతిగా మనం అడగనందున పొందుకోలేకపోతున్నాం. ఇది ఎలాగుందంటే, సముద్రం తలాపున పెట్టుకొని వాడు దేనికి ఏడ్చాడంటే మంచినీళ్ళ కోసం ఏడ్చిందంట. సముద్రం ఎక్కడున్నది? తలాపున. మరి పరిశుద్ధ గ్రంథం ఎక్కడున్నది? మనం కూడా అదే ఏడుస్తాను ఆశీర్వాదాల కొరకు. మన చేతిలో ఉన్నది సముద్రం అన్నట్టు. సముద్రమే దేవుడు మన చేతిలో పెడితే, ఆశీర్వాదం మన దగ్గర పెడితే, సముద్రం దగ్గర పెట్టుకొని తలాపున పెట్టుకొని వాడు ఏడిచినట్టుగా మనది అదే పని అవుతుంది. ఎప్పుడు మన జ్ఞానోదయం అయ్యేది? ఎప్పుడు పైనున్న వాటిని వెతికేది? ఎప్పుడు మన మనసు పైనున్న వాటి మీదకి మళ్ళేది? ఎప్పుడు మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయ్యేది? ఎంతసేపు గెత్సెమనే తోటలో ఉంటే నిద్ర రాకపోతే ఏమొస్తుంది? ప్రభువేమో
చెమట రక్తముగా కారునంతగా వేదన పడుతున్నాడు. అదే తోట కదా వీళ్ళున్నది. ప్రభువుకు వీళ్ళకి ఎంత దూరం? రాతి వేత దూరం. అలా డిస్టెన్స్ కూడా రాశాడు. రాతి వేత దూరం అంటే రాయి వేస్తే ఎక్కడ పడుతుందో కనబడేంత దూరం అన్నమాట. ఒకటే తోట. సరే, ప్రభు ఆ కొసకున్నాడు అనుకుందాం, వీళ్ళు ఈ కొసకున్నారు అనుకుందాం. కానీ ఎంత తేడా! ప్రభుకేమో పడుకుందామంటే నిద్ర వస్తలేదు. మొన్న ఒకరు అంటారు, వాళ్ళకున్న బాధలకు, వాళ్ళకున్న శోధనలకు, వాళ్ళకున్న శ్రమలకు ప్రభు ఒక అనుమతి ఇస్తే బాగుండునట. ఏంటమ్మా అని అడిగిన. మందు కొట్టి పడుకుంటే బాగుండేవి గారంట. ప్రభుకేమో సేద తీరుదామంటే దొరకట్లేదు. వీళ్ళని ప్రార్థన చేయమంటే గాఢ నిద్రపోతున్నారు. ఆ మనస్సు ఎప్పుడు రావాలా? గెత్సెమనే తోటలో ఉంటే మనది ఇదే మనస్సు. తీసుకుపోయి బోండాలు వేస్తే, బోండాలంటే వాడాలి, బోండాలు కాదు, కాళ్ళకేస్తారు బోండాలు. ఎక్కడ? పోలీస్ స్టేషన్లలో. అవి కాదు, ఐరన్ తోటి వేసి సంఖ్యలు కాదు. ఇవి బోండాలంటే మొద్దులు, చెక్క మొద్దులు. వెనకటికి ఇప్పటికి కూడా కొన్ని వాటిలో వెనక ఎలా ఉంటాయంటే, 2 కర్రలను ఇలా పెడతారు ఒకదాని మీద ఒకటి. ఈ మధ్యలో ఇప్పుడు 2 కర్రలు ఇలా ఉంటాయి. మధ్యలో ఏం చేస్తారంటే కాలు పట్టేంత వరకు గ్యాప్ ఉంటుంది. ఈ 2 కర్రలు ఇట్లా లేపి కాలు ఇందులో పెట్టి ఇలా పెట్టి తాళం వేస్తారు వీటికి. ఇప్పుడు లాక్కోలేడు, పోలేడు ఎట్టి. ఇంకా ఇప్పుడు నిద్ర పడుతుందా? పోదామంటే ఈ మొద్దు వస్తుందా? అలాగుంది. భూ సంబంధమైన మనసు పోవాలా, మెలకువగలిగిన మనసు ఉండాలా. పై వాటిని వెతకాలంటే అప్పుడు గుర్తుకొస్తాడు, ప్రభువా ఈ బోండాలకు వెళ్ళి విడుదల ఈ ప్రభువా. ప్రభువు మనకు శ్రేష్టమైనవి ఆశీర్వాదాలు పరలోకములో, ఆకాశములో దాచిపెట్టినవి పొందుకోవాలంటే మనం ఏ రకమైన ప్రార్థన చేస్తున్నాం? ఆదాము ద్వారా ఇవన్నీ ఇవ్వబడితే, ఇవన్నీ కష్టపడితే మనకు దొరికేటివే. కానీ ఏం చేస్తున్నామంటే ఎంతసేపటికి సులువుగా ప్రార్థన చేస్తే ప్రభు ఇచ్చేయాలి మనకి. అందుకే అదే జ్ఞానికుడు చెప్పించాడు, సోమరివాడు ఆడు తినే కంచంలోకి వెళ్ళి చెయ్యి లేపడం కూడా కష్టమవుతుందంట. అంత సోమరివాడు ఎవరు అంటే మనమే. ప్రభువా ప్రార్థన చేస్తే ఇస్తాడు కదా. రేపు నాకు 1000 రూపాయలు కావాలి ప్రభువా. నువ్వేం చేస్తావో తెలియదు, ఎట్లా చేస్తావో తెలియదు, ఎవరితో పంపిస్తావో తెలియదు. నాకు మాత్రం రేపు 1000 రూపాయలు కావాలి. కాకిని పంపించలేదు, ఆ రోజు వేయలే దగ్గరికి. రొట్టెని మాంసం పంపించావు కదా, అదే పార్సల్ నాకు కూడా కావాలి. మరి నువ్వే ఏ రాజుకు వార్నింగ్ ఇచ్చేచ్చావు? నీకు ఏ రాణి నీకు డెత్ వారెంట్ ఇచ్చిందని నువ్వు వాగు దగ్గర కావలిగా వస్తాను? ఏం ప్రార్థన విజ్ఞాపనలు మనవి? సృష్టికర్త దగ్గర మనం చేసేటివి ఇవి. ఏ రకంగా అడుగుతున్నాం? సులువుగా అడిగితే అయిపోవాలా. ఇలా స్విచ్ చేస్తే అట్లా నీళ్ళు రావాలా. నీళ్ళు రావాలంటే ముందు ఆ పైపు కనెక్షన్ ఉండాలి కదా. స్విచ్ చేసేది ఒక్కటే తెలుసు, మరి ఆ స్విచ్తో పాటుగా కనెక్షన్ ఉన్నదా? అన్ని సర్క్యూట్ కంప్లీట్ అయిపోయి ఉన్నదా? స్విచ్ చేస్తే సర్క్యూట్ ఓకే అయిపోయి రావాల్సినవి వస్తాయా? మన ప్రార్థన ఏ రకంగా ఉంటున్నది మీరు గమనించండి.
యోబు ఎంతగా శ్రమపడ్డాడు. పిల్లలు 10 మంది పిల్లలు పోయారు, ఆస్తులు పోయినాయి, పశు సంపదలు పోయినాయి, చివరికి ఆరోగ్యము కూడా పోయింది. అయినప్పటికీ ఎక్కడైనా ప్రభు మీద కారణాన్ని చూపెట్టమని ప్రార్థన చేశాడా? నా పిల్లల్ని ఎందుకు తీసుకున్నామన్నాడా? ఆయన చేసిన ప్రార్థన ఏంటి చెప్పండి? అసలు యాక్చువల్గా ఇవన్నీ జరగకముందు, ఇవన్నీ పోకముందు ఆయన అరుణోదయమున లేచి చేసే ప్రార్థన ఏంటి? దహన బలి అర్పించలేదా? దేని కొరకు దహన బలి అర్పించేది? నా చదవమ్మా. కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చాను. ఇంత ఖచ్చితంగా పాటించినోడికి ఏమైంది? ఏ కుమారులు ఒకవేళ హృదయములో దేవుని దూషించి పాపము చేసి అపరాధులై మరణానికి అప్పగించబడతారో అని వారిని పిలిచి వారిని పవిత్రపరిచి వారి నిమిత్తమై ఒక్కొక్కరి నిమిత్తమై 7 రోజొకరిని ఉదయమున అరుణోదయమున లేచి దహన బలి అర్పించి వారి చుట్టూ కంచె వేసుకున్నాడు. ఆయన ఏమయ్యారు? మృంగివేయబడ్డారు. ఆయన ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెనో. మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రభువా, దహన బలులు అర్పించినప్పుడు కనబడలేదా? నా కుమారులు ఏ పాపం చేశారని వాళ్ళని తీసుకున్నావు. వారి కొరకు నేను ప్రతి ఉదయమున ఒక్కొక్కరిని పిలిచి పవిత్రపరిచి వారు దూషించారో లేదో కానీ నేను ముందు జాగ్రత్తగా దహన బలి అర్పించలేదా? అయినా నువ్వు ఎలా తీసుకున్నావు? న్యాయమేనా? ఇది మన ప్రార్థన. నా ఆరోగ్యం అంతా తీసేసుకున్నావు. ఎప్పుడైనా భార్య వచ్చి కూడా ఎంకరేజ్ చేసింది, వీటికి మంచి ఎంకరేజ్మెంట్లు వస్తాయి. దూషించు, నీ దేవుడు ఏమిచ్చాడు, ఏం చేశాడని ఇంకా దేవుడు 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 అని పట్టుకొని ఎలాడుతావు. అయినా కూడా ఒక్క మాట కూడా అనుభవించడానికి ఇష్టపడ్డాడు. నేను ఇలాగే నశించిపోయినా పర్వాలేదని ఇష్టపడ్డాడు. ఒక్క చిత్తం చేసుకొని ఉన్నాడు. సరే, యోబును పక్కన పెడదాం. లాజర్ను గుర్తు చేసుకుందాం. ఏ లాజరు? దరిద్రుడైన లాజరు. ధనవంతుడితో పాటు ఉన్న దరిద్రుడైన లాజరు. దరిద్రుడని ఎందుకన్నారు? దరిద్రుడైన లాజర్ అనే ఉంది కదా. ఎందుకు దరిద్రుడని అన్నారు చెప్పండి? ధనవంతుడు కాదు కాబట్టి దరిద్రుడు. దరిద్రుడైన లాజర్. మీకు దరిద్రుడు అంటే ఎవరో మీ ఇంతకుముందు చెప్పాను. మీకు లాజర్ గురించి చెప్పలే కానీ వేరే విషయంలో చెప్పాను. మొన్ననే చెప్పినట్టున్నాను కదా. ఎవడు దరిద్రుడు అంటే ఉన్న వాటిని అన్నీ ఉన్నా కూడా వాడుకోలేని వాడు, అనుభవించలేని వాడు దరిద్రుడు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ లాజర్ ఎందుకు దరిద్రుడు? లోక సంబంధం లేదు, కానీ ఏం కలిగి ఉన్నాడు ఆయన? దేవుని ఆత్మ అయితే ఉన్నదా? దేవుని ఆత్మ ఉన్నదా? శ్రేష్టమైన వారసత్వం కలిగిన వాడు కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు చనిపోయాక? అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు, సేద తీరుతున్నాడు. ఇప్పుడు ఎవడు దరిద్రుడు, ఎవడు ధనవంతుడు? అక్కడ
అగ్నిలో కాలుతున్నవాడు దరిద్రుడు, లాజరు మరి భూమి మీద ఉన్నప్పుడు ఆయన కురుపులను ఏమి నాకుతున్నాయంట? కుక్కలు నాకుతున్నాయి. మరి ఎందుకు ప్రార్థన చేసుకోలేదమ్మా లాజరు? అబ్రహాము రొమ్మున ఆనుకునే స్వాస్థ్యము కలిగిన వాడే ఎందుకు మరి స్వస్థత ప్రార్థన చేసుకోలేకపోయిండు? భూమి మీద బ్రతికినంత కాలము తన కురుపులను కుక్కలు నాకుతున్నా కూడా అనుభవించినాడే తప్ప, ప్రభువా నాకెందుకు స్వస్థతనివ్వట్లేదు, ఈ కుక్కలు నాకుతున్నా కూడా నేను ఇలాగే భరించుకుంటూ ఉండాలా, నాకు ఈ గాయములు ఈ పుండ్లు మాన్పవా, నన్ను స్వస్థపరచవా అని ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోయింది? అందుకు దరిద్రుడు. దేవుని స్వాస్థ్యం ఉంది, దేవుని ఆత్మ ఉంది. చనిపోయాక పరలోకములో అబ్రహాము రొమ్మును ఆనుకునే శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది. అన్నీ ఉన్నా కూడా ప్రార్థన రాక, ప్రార్థన తెలియక మనల్ని అడిగితే మనం ఎన్ని ఇద్దుమో, ఎన్ని టిప్స్ ఇద్దుమో, ఎన్ని ఐడియాలు ఇద్దుమో, ఎన్ని నిబంధనలు ఇద్దుమో. అనవసరంగా కురుపులు పడి పుండ్లు పడి కుక్కలు నాకి వాసన వచ్చే రీతిగా ఆ ధనవంతుడు కూడా అసహించుకునే రీతిగానే జీవితకాలం బ్రతికాడే. ప్రార్థన లేకనా, ప్రార్థన తెలియకనా? నా సృష్టికర్తను నేను ఇలాగే ఉంటే ఆయనకి ఇష్టమైనప్పుడు నేనెందుకు మార్చుకోవాలా? నా సృష్టికర్తే నన్ను ఇలాగ సృజించి ఈ శ్రమలు అనుభవించాలా, ఈ పుండ్లు ఈ బాధలు అనుభవించాలా? నా పుండ్లు కూడా కుక్కలకు ఆహారముగా వాడబడుతుంటే నేను వాటి కొరకైనా వాడబడుతున్నానే. ఇది దేవుని చిత్తం అయితే ఎప్పుడు నేను ఎందుకు దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా చేసి ప్రార్థన చేయాలా? మనకెందుకు రావట్లేదు ఈ ఆలోచన? ఈ మనస్సు మనకెందుకు రావట్లేదు? పరలోక సంబంధమైన ప్రార్థన ఏ రీతిగా ఉంటుందని. ఎంతసేపటి భూ సంబంధమైన ప్రార్థన, చిన్న తలనొప్పి వస్తే చాలు, ఒక్క 5 నిమిషాలు తలనొప్పి వస్తే చాలు. మరి లాజర్ ఎన్ని సంవత్సరాలు భరించాడండి? సరే, ఇంకొకరిని చూద్దాం. చివరిగా ఇంకో వ్యక్తిని చూద్దాం. సిలువలో ప్రభుతో పాటుగా మరణించిన దొంగ ప్రార్థన, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రభు ఏమన్నాడు? వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. మరి ఆ దొంగకు తెలియదా? సిలువ మీద యేసు ప్రభు అంటే అధికారం ఉన్నది కాబట్టి, ప్రాణం విడిచాడు కాబట్టి ఆయన ఎముకలు కాళ్ళు చేతులు నరకబడలే. మిగతా వాళ్ళు ఏం చేశారు? 2 దొంగలకి కాళ్ళు నరికేశారు. ఎందుకంటే సిలువ మీద వేసినప్పుడు వెంటనే ప్రాణం పోదు. వాళ్ళని అలాగే వదిలిపెడతారు, కాకులు గద్దలు వచ్చి పీక్కొని తింటాయని. అలా కూడా పోకపోతే సాయంత్రం వరకు కూడా చనిపోకపోతే ఏం చేస్తారంటే సూర్యాస్తమైన తర్వాత వారు సిలువ మీద ఉండకూడదు కాబట్టి కాళ్ళు నరికేస్తారు. ఎందుకు? రక్తం అంతా కారిపోయి ప్రాణం పోవాలని. మరి అడిగేవాడే ప్రభువా వెంటనే నాకు మరణాన్ని ఇవ్వని ఎందుకు అడగలేదు? సిలువ మరణం శిక్ష ఎలాగుంటుందో తెలిసిన వాడే నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోనని పరదేశిని అడిగాడు. కానీ మరి ప్రభువా నువ్వైతే ఈజీగా చనిపోతావు, నిన్నెవరు కాళ్ళు నరకరు, నీకేం కాదు. మరి మేము చనిపోము, మా ఆత్మ మా చేతిలో లేదు, మా కాళ్ళు నరికేస్తారు, మేము వేదన పడతాము, కాకులు వస్తాయి, గద్దలు వస్తాయి, మమ్మల్ని పొడుచుకు తింటాయి, మా ప్రాణం ఊరికే పోదు, సింపుల్గా త్వరగా నా ప్రాణం తీసేయి అని ఎందుకు అడగలేకపోయాడు? ఆయన ఏమనుకున్నాడంటే నేను భూమి మీద చేసిన పాపములు, దోషములు, దొంగతనాలకు నేను ఇక్కడ అనుభవించాలి, ఇక్కడ అనుభవిస్తాను, దీని నుండి కాదు నేను విడుదల కోరేది, పరదేశంలో పరలోకములో నాకు కావాలి స్వాస్థ్యం అనుకున్నాడు.
అది పైనున్న వాటిని వెతికేదంటే దొంగ దగ్గర మనం నేర్చుకోవాలి. చనిపోక ముందే నేర్చుకున్నాడు దొంగ. మనం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి లేపబడిన వారమైనా మనకు దొంగ ప్రార్థన కూడా వస్తలేదు. దొంగ ప్రార్థన, దొంగ లాంటి ప్రార్థన, దొంగ వలె చేసిన ప్రార్థన రావట్లేదు. మీరు గమనించండి, కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కొత్త నిబంధనలు 27. మరి ఎందుకు డౌటు? 27 పుస్తకాలల్లా 4 సువార్తలు తీసేయండి. ఎన్ని ఉంటాయి? రైటేనా అంటే డౌట్ పడతా. 23 పుస్తకాలలో మీరు గమనించండి, ఎప్పుడైనా కొత్త నిబంధన పూర్తి చదివితే 4 సువార్తలలో తప్పించి మిగతా 23 పుస్తకాలలో, అపోస్తుల కార్యం నుంచి ప్రకటన వరకు 23 పుస్తకాలలో తిండి గురించి కానీ, బట్టల గురించి కానీ, ఉద్యోగముల గురించి కానీ, ఇళ్ళ గురించి కానీ, వ్యాపారముల గురించి కానీ ఎక్కడైనా రాయబడినట్టు ప్రార్థన చేసినట్టు గమనించండి. 4 సువార్తలు ఎందుకు విడిచిపెట్టమన్నానంటే 4 సువార్తల ప్రభు వారికి అన్ని చేశాడు కాబట్టి, వారికి కావలసినప్పుడు రొట్టెలు చేపలను అన్నిటిని ఇచ్చాడు, స్వస్థపరిచాడు, ఇవన్నీ చేశాడు. కానీ అపోస్తుల కార్యం నుండి ప్రభు పునరుత్థానుడైన తర్వాత అపోస్తుల కార్యం నుండి మరలా రాబోయే ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా వారు తిండి కొరకు, బట్ట కొరకు, ఇంటి కొరకు, వ్యాపారం కొరకు ప్రార్థన చేసినట్టుగా ఎక్కడైనా ఉందా? దేని కొరకు ప్రార్థన చేశారు మరి వాళ్ళు? పరిచర్య కొరకు, పైనున్న వాటి కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, కృపావరముల కొరకు, ఆత్మ ఫలముల కొరకు, వాటి కొరకు ప్రార్థన చేశారు. మరి మనమేం ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన ఎప్పుడు మారుతుంది? కొండ మీద ప్రసంగము లేటెస్ట్ ఎడిషన్ వాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ మేడగదిలో ప్రభు వారికి నూతన నిబంధన ఇస్తున్నాడు, నూతన ఆజ్ఞనిస్తున్నాడు. ప్రేమించుకొనండి, ఒకరి ఎడల ఒకరు క్షమాపణ కలిగి ఉండండి అని. మరి ఎప్పుడు మనకు సరి అయిన ప్రార్థన వస్తుంది? ఇప్పటివరకు చేసిన ప్రార్థనలన్నీ సరి అయినాయనా? ఈ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి ఈ విన్నకా నుంచి వినకముందే బాగున్నది, ఇప్పుడు విన్నకా నుండి ఏమని చేయాలా? ఇప్పుడు ప్రార్థన చెయ్యాలంటే ఇది కరెక్టేనా? ఇది చేయొచ్చా? అసలు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనకు ఇంతవరకు అసలు సరి అయిన ప్రార్థనే తెలియదు. మనకి సరి అయిన ప్రార్థనే మనకు తెలియదు. ఇది నా మాట కాదు, ప్రభు మాట. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రార్థనలు ఏది ఒక్కటి యుక్తమైందో ఉన్నాయా? రోటీ, కపడా, మకాన్. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎందుకు సహాయం చేస్తున్నాడు? ఇప్పటి వరకు కూడా, ఇంతవరకు మనం చేసిన ప్రార్థనలో కూడా ఆ పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేశాడు. ఎందుకు?
ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ మనకు తెలియదు కాబట్టి, తెలియక చేసినాము కాబట్టి మనకు సహాయం చేశాడు. కానీ ఎలాగో సహాయం చేశాడంటే ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. 3 రోజులు నిబంధన ప్రార్థనలు పెట్టుకొని వారం రోజుల తర్వాత నేను చేసిన ప్రార్థనకి జవాబు వచ్చింది, గల్లెగరేసుకున్నామ్మా. మరి ఇప్పుడు ప్రార్థన చేసింది ఎవరు? మనం చేసిన ప్రార్థన కాదు, యుక్తమైన ప్రార్థన చేస్తే అక్కడికి పోయింది కాదు. మనం చేసింది ఎక్కడి వరకు పోయింది? గడప దాట్లే. మన ఆత్మ, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మన పక్షముగా చేసినటువంటి మూలుగులతో ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు. కాబట్టి సరి అయిన ప్రార్థన, యుక్తమైన ప్రార్థన ఎప్పుడు చేస్తారు, ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న వారు మాత్రమే. అది కూడా మనుషులు చేసేది కాదు, వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే తానే వారి పక్షముగా మూలుగులతో విజ్ఞాపనము చేయుచున్నాడు. అలాంటి అనుభవం కావాలి మనకి. దాని కొరకు కనిపెట్టమంటున్నాడు ప్రభువు. దాని కొరకు ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. దాని కొరకు పట్టుదల కలిగి ఉండమంటున్నాడు. ఈ 99 కొరకు ప్రార్థన చేసే బదులు ఈ ఒక్కదాని కొరకు ప్రార్థన చేస్తే 99 ఈ ఒక్కటే పట్టుకొస్తుంది. ఇప్పుడు 99 కొరకు చేద్దామా, ఒక్కదాని కొరకు చేద్దామా? అందుకే ప్రభు అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు. ఎందుకు? బాడీ ఏం చేస్తుంది? నిద్రిస్తుంది. అందుకే మనోళ్ళు ఆల్నెట్ పేరు కాంది. వాళ్ళ ఆత్మ ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తుంది. దాన్ని పొందుకోవాలి మనం. అప్పుడు ఆల్నెట్ పేరు రావాల్సిన అవసరం లేదు. ఇక తన ప్రభువా నువ్వే చెప్పావు కదా, నీ ప్రియులు నిద్రించుచుండగా నీవు వారికి ఇచ్చుచున్నావు అని. మరి ఆ వాగ్దానం మేము పొందుకోవద్దా? ఆ స్వాస్థ్యం మేము అనుభవించొద్దా? ఆ వాగ్దానానికి మేము వారసులం కాదా? అబ్రహాం మా తండ్రి కాడా? అబ్రహాం సంతానం మేం కాదా? అందుకే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంది? ఆకాశ నక్షత్రముల వలె. ఆ ఆకాశమును ఏలుబడి చేసే అధికారము పరిశుద్ధాత్ముని ద్వారా. దాని కొరకు ప్రయాసపడాలా. యుక్తముగా ప్రార్థించే పరిశుద్ధాత్ముడు కావాలి మనకు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు పరలోక ప్రార్థనలో కొన్ని మనం గమనించాము. చూడండి, పరలోక ప్రార్థన మిగతావి ఎక్కడుంది? మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనం 11 నుండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించు. ఏమని చేయాలంట? మమ్మును. మరి శోధన సహించిన వాడు ధన్యుడు అనేది చెప్తాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీకు జీవకిరీటం రావాలంటే నువ్వేం చేయాలా? శోధన ఎదుర్కోవాలి, సహించాలి. కానీ మరి ఇక్కడ ఏం ప్రార్థన? శోధనలోనికే తేవద్దంటే నువ్వు ఆశీర్వాదంలో ఉంటావా, బయట ఉంటావా? మరి బయట ఉంటే ఎలా ధన్యుడవైతావు? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన ఎలా మార్చబడాలంటే పిచ్చోడు అంటారు అందరూ.
ఇప్పుడు మనం మార్చితే ఏమంటారు తెలుసా? యేసు ప్రభునే వెర్రివాడు అన్నారు అనలేదా? ఇప్పుడు మనం చెప్తే కూడా అలాగే అంటారు. ఏమని ప్రార్థన చేయాలంటే, పరలోకమందున్న తండ్రి కాకుండా పరమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అది కాదు, మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారము మేము ఇతరులను క్షమించుదుము, మమ్మును శోధనలు సహించే ఓర్పును. తర్వాత ఏంటి? మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను. ఎంత ఈజీగా బయటపడదామనే. అసలు దుష్టుడే రావద్దు ప్రభువా మా ఇంటికి, దుష్టుని నుండి మమ్ము తప్పించుము. కానీ ఇప్పుడేం చేయాలి? దుష్టుణ్ణి ఎదిరించి జయించే సామర్థ్యం మాకు అనుగ్రహింపుము. ఎందుకంటే నీవే రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నావని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది పరలోక ప్రార్థన. ఇప్పుడు చేయాలంటే కానీ దీన్ని వదిలిపెట్టి మనం అప్పుడు శిష్యులు చేర్పించింది, శిష్యులు అడిగిందే బాప్తిస్మిచ్చి యోహాను ప్రార్థన, యేసు ప్రభు ప్రార్థన కాదు. బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు నేర్పిన ప్రార్థన అప్పటి నుండి చేస్తే యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై ఇన్ని ఎదుర్కొన్నాక ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన ఇంకా మనం అది చేస్తున్నాం. ఇప్పుడు పరలోక ప్రార్థన చేయాలంటేనే కష్టమవుతుంది. ఇప్పుడు ఇది సరి అయినటువంటి ప్రార్థన మనము చేయవలసింది. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఎలా చేయాలా? ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎప్పటి వరకు చేశారు? ఎప్పటి వరకు చేశారు? వాళ్ళకి నిబంధనలు లేవా? అప్పుడు 3 రోజులు నిబంధన పెట్టుకొని ఊరుకుంటే అయిపోయేది కదా. వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని చెప్పిన రీతిగా అది పొందుకునేంత వరకు 10 దినములు. పెంతెకోస్తు పండుగ దినం అంటే 50వ దినము. 10 దినములు రేయింబగలు ఏక మనసుతో ఎడతెగక పట్టుదల కలిగి ప్రార్థించారు, పొందుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య దైవ కృప సమృద్ధిగా ఉన్నందువలన అందరూ కూడా తమ స్థిరాస్తులను అమ్మి తీసుకొని వచ్చి అపోస్తుల పాదముల యొద్ద ఉంచారు. ఎందుకొరకు? ఇక మీదట ఎవరు మనలో బీదవారు ఉండకూడదు, దీన్ని సమానంగా అందరికీ పంచండి అని అపోస్తుల పాదముల దగ్గర పెట్టి బీదవారు లేకుండా చేసుకున్నారు. మరి మనం పెట్టాల్సిన మనం ఎవరు? అననీయ సప్పీరాల బ్యాచ్ మనది. పెట్టాల్సిన రీతిగా పెట్టకుండా దాచిపెట్టుకొని వాళ్ళేమో స్పాట్ డెత్ అయిపోయారు. కాకపోతే మనకేంది గ్రేస్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి స్లో పాయిజన్ అన్నమాట. ఆ సిస్టంలో మనం ఉన్నాం కాబట్టి ఇక మీదట అలా కాకుండా దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో, ప్రభు మాదిరికరంగా ఏదైతే బోధించాడో, ఏదైతే నేర్పించాడో, దేని కొరకు కనిపెట్టమన్నాడో అప్పుడు మాత్రమే మీరు యెరూషలేములోనూ, యూదయలోనూ, సమరయలోనూ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని చెప్పాడు. అట్టి రీతిగానే మనం కూడా వాగ్దానం కొరకు కనిపెడదాం, ప్రార్థన చేద్దాం, పొందుకుందాం, ఆయన కొరకు సాక్షులముగా నిలిచి ఉందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు
వినుగాక. ఆమేన్.